Okay, Andy. In this session, we are going to see how to adding list in the HTML web pages. So HTML web pages lo lists ఏ విధంగా యాడ్ చేయాలనేది ఈ సెషన్లో చూద్దాం. సో ఇన్ HTML we have a three type of list elements. So first వచ్చేసి we have a order list, and second వచ్చేసి we have a unorder list, and దాని తర్వాత థర్డ్ వచ్చేసి we have a description type list. Okay, so ఈ three type of lists మనకు ఉన్నాయి, and these are called as the లిస్ట్ ఎలిమెంట్స్ అంటాం. ఓకే, సో వీటితో ఏ విధంగా వర్క్ చేయాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు గో విత్ ద అన్ఆర్డర్ లిస్ట్. సో దానికోసం వీఆర్ యూజింగ్ ద ట్యాగ్ UL. యా, సో దిస్ ఈస్ ద అన్ఆర్డర్ లిస్ట్, అండ్ ఇన్సైడ్ దట్ వీ హ్యావ్ యూజింగ్ ద లిస్ట్ ఐటమ్స్ LI. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ యొక్క లిస్ట్ ఐటమ్స్ వచ్చేసి ఐ జస్ట్ వాంట్ గివ్ లైక్ దిస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ అండ్ కోర్సెస్ అని ఇచ్చాను. సో దిస్ ఈస్ ద ఫ్రంట్ ఎండ్ కోర్సెస్, అండ్ ఇక్కడ నాకు ఈ యొక్క లిస్ట్ ఐటమ్స్ ఇంకొకటి కూడా ఐ జస్ట్ వాంట్ గివ్ ద బ్యాక్ ఎండ్ కోర్సెస్ ఆల్సో, బ్యాక్ ఎండ్ కోర్సెస్ అండ్ ఫ్రంట్ ఎండ్ కోర్సెస్. ఓకే, సో జస్ట్ సేవ్ చేసేసాను, అండ్ మనకు కావాలనుకుని ఇంకా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డాటా బేస్ టూల్స్. ఓకే, సో ఈ విధంగా మనం ఇవ్వచ్చు. జస్ట్ ఒకసారి సేవ్ చేసి రన్ చేయండి. ఓకే, పర్ఫెక్ట్. సో ఈ విధంగా మనం మన యొక్క అన్ఆర్డర్ లిస్ట్ విత్ లిస్ట్ ఐటమ్స్తో వర్కౌట్ చేస్తామండి. సో మీరు కావాలి అనుకుంటే వీ కెన్ ఆల్సో ఈ యొక్క సర్కిల్ మనకి బుల్లెట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మార్చుకోవచ్చు. ఓకే, సో వాటిని ఏ విధంగా మార్చచ్చు ఏంటి అన్నది ఒకసారి CSSలో చూద్దాం. సో ఇక్కడ మనకి జస్ట్ లిస్ట్ హైఫన్ స్టైల్ హైఫన్ టైప్ అని చెప్పేసి మీరు ఆ యొక్క బుల్లెట్ పాయింట్స్ కానీ మీరు స్క్వేర్లోకి మార్చాలనుకుంటే జస్ట్ సెలెక్ట్ ద స్క్వేర్. సో జస్ట్ సేవ్ అండ్ యా, సో దిస్ ఈజ్ ద వే అండి. ఈ విధంగా మనం మన యొక్క సర్కిల్ బుల్లెట్ పాయింట్స్ని మీరు కావాలనుకుంటే స్క్వేర్ కింద మార్చుకోవచ్చు. ఇన్ కేస్ మీకు అసలు బుల్లెట్ పాయింట్స్ ఏం అవసరం లేదనుకుంటే నన్ను అని చెప్పి ఇచ్చేసి సేవ్ చేసేసేయండి. ఓకే, సో దిస్ ఈజ్ ద వే. అండ్ అట్ ద సేమ్ టైం మనకి కొన్ని సినారియోస్లో ఐ జస్ట్ వాంట్ మేక్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్. సో కొన్ని సినారియోస్లో మనం ఏం చేస్తామంటే మనకి ఫ్రంట్ ఎండ్ కోర్సెస్ లోపల నెస్టెడ్ అన్ఆర్డర్ లిస్ట్ పెట్టాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, UL దీని లోపల మళ్ళీ లిస్ట్ ఐటమ్స్ ఇంటూ 3. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ యాంగులర్ React.js అండ్ దాని తర్వాత Vue.js. ఓకే, సో జస్ట్ సేవ్. సో ఇప్పుడు మనకి దాని లోపల ఏవైతే అన్ఆర్డర్ లిస్ట్ ఉందో అవి కూడా చూపిస్తుంది. ఓకే అండి, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద అన్ఆర్డర్ లిస్ట్. నా ఫోకస్ ఆన్ ద ఆర్డర్ లిస్ట్. సో ఆర్డర్ లిస్ట్ అనేటప్పటికి ఎప్పుడైనా సరే మనకి ఆ యొక్క పర్టికులర్ ఐటమ్స్ని కానీ మనం ఆర్డర్లో పెట్టకపోతే దాని మీనింగ్ మొత్తం మారిపోతుంది అన్న సినారియోస్లో మనం ఆర్డర్ లిస్ట్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఓకే, సో దానికోసం జస్ట్ డిలీట్. అండ్ ఇక్కడ మనకి ఐ జస్ట్ వాంట్ టు షో ఏ షార్ట్ కట్ హియర్. సో దీన్ని మనం జెన్ కోడింగ్ అంటాం. సో ఆర్డర్ లిస్ట్, సో ఈ యొక్క ఆర్డర్ లిస్ట్ లోపల నాకు లిస్ట్ ఐటమ్స్ కావాలి కాబట్టి సో ఇక ఆర్డర్ లిస్ట్ కోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ గ్రేటర్ దెన్ అనే సింబల్ ఇక్కడ చూపించండి, అండ్ దాని తర్వాత లిస్ట్ ఐటమ్స్ మీకు ఎన్ని కావాలి. సో ఇక్కడ నేను ఆర్డర్ లిస్ట్ అనేది రాసుకుంటున్నాను. సో దానికోసం ఐ జస్ట్ వాంట్ టు షో ఏ షార్ట్ కట్. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ ఎ జెన్ కోడింగ్ అంటారు. సో ఇక ఆర్డర్ లిస్ట్ లోపల నాకు లిస్ట్ ఐటమ్స్ కావాలి కాబట్టి గ్రేటర్ దాన్ సింబల్, అండ్ లిస్ట్ ఐటమ్స్ ఎన్ని కావాలి 3 into 3, అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. యా, సో ఇట్స్ రియలీ కూల్. సో ఇప్పుడు మనం ఇక్కడ యూజ్ చేస్తున్నప్పుడు ఒక ఆర్డర్ లిస్ట్ అంటే ఖచ్చితంగా మనం ఆ లిస్ట్ని ఆర్డర్లో పెట్టకపోతే అక్కడ మీనింగ్ మారిపోతుంది అన్న సినారియోలో మనం ఈ యొక్క ఆర్డర్ లిస్ట్స్ అనేవి యూజ్ చేస్తాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ద బెస్ట్ పార్ట్ వచ్చేసి ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సో ఐ జస్ట్ వాంట్ గివ్ ద H1 ట్యాగ్ లేకపోతే ఫుల్ స్టాక్ లెర్నింగ్ పాత్. సో ఈ యొక్క లెర్నింగ్ పాత్ అనేది మనకు నచ్చినట్టు మనకు పెట్టలేం, ఖచ్చితంగా ఇది ఒక ఆర్డర్ అయితే ఫాలో అవ్వాలి. సో ఫుల్ స్టాక్ లెర్నింగ్ పాత్. సో ఈ ఆర్డర్ లిస్ట్లో ఫస్ట్ మనం వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్స్ నుంచి స్క్రాచ్ ఐటమ్స్ నుంచి మనం నేర్చుకోవాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ బేసిక్స్ వచ్చేసి మనకి ఫ్రంట్ ఎండ్లో అనుకోండి, ఫ్రంట్ ఎండ్. సో
we need to follow with the HTML and CSS and Java and JavaScript. So this is the front end basics part, and then tarvata we are going to focus on back end. సో ఇక్కడ నేను ఎందుకు మీనింగ్ఫుల్గా టైప్ చేస్తున్నానంటే, సో జావా అడ్వాన్స్, జావా స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్, అండ్ దాని తర్వాత వీ నీడ్ టు వర్క్ ఆన్ ఫ్రేమ్వర్క్స్. సో దాని తర్వాత అట్లీస్ట్ మనకి బేసిక్ టూల్స్, సో లేకపోతే రియల్ టైమ్ టూల్స్ అంటే బాగుంటుంది. సో రియల్ టైమ్ టూల్స్, ఇందులో మనకి మెయిన్గా వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ గిట్ అండ్ గిట్ హబ్. ఇవన్నీ కూడా నేను కంటెంట్ వైజ్గా ఆర్డర్లో పెట్టాలి. సో ఖచ్చితంగా ఇవన్నీ మనం ఫాలో అవ్వాలి. అండ్ దాని తర్వాత ఇంకా మీరు ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ దాని తర్వాత మనం వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ఫ్రేమ్వర్క్స్. సో ఫ్రంట్ ఎండ్ అయినా బ్యాక్ ఎండ్ అయినా, సో ఫ్రేమ్వర్క్స్ మనం చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్. సో ఇక మళ్ళీ నేను అంతా టైప్ చేయట్లేదు, ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ అండ్ దాని తర్వాత బ్యాక్ ఎండ్. ఆ తర్వాత మనకి ఫ్రేమ్వర్క్స్ అయిన తర్వాత వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ప్రాజెక్ట్స్ అనేటప్పటికి మనకి మళ్ళీ రియల్ టైమ్ ఉంటాయి అండ్ పైలట్ ప్రాజెక్ట్స్. ఓకే, సో ఈ విధంగా మనం ఒక ఆర్డర్ లిస్ట్ని మెయింటైన్ చేయాలి. అంటే మీరు ఆర్డర్ మిస్ అయితే మీకు ఆ మీనింగ్ అనేది మారిపోతుంది అన్నప్పుడు వీఆర్ గోయింగ్ టు వర్క్ విత్ ద ఆర్డర్ లిస్ట్. ఓకే, సో జస్ట్ సేవ్ అండ్ రన్ ద అప్లికేషన్. సో పర్ఫెక్ట్. ఓకే, సో దిస్ ఈస్ ద వే అండి. ఈ విధంగా మనం ఆర్డర్ లిస్ట్తో వర్క్ చేస్తాం. సో నెక్స్ట్ థర్డ్ వచ్చేసి డిస్క్రిప్షన్ టైప్. సో డిస్క్రిప్షన్ టైప్తో ఏ విధంగా వర్క్ చేయాలి ఒకసారి చూద్దాం. సో జస్ట్ డిలీట్ దిస్. సో ఇక్కడ జస్ట్ గివ్ ద DL gen coding. సో ఇక్కడ I just want to description term DT, okay, into 2. ఓకే, పర్ఫెక్ట్. సో మనకి డిస్క్రిప్షన్ లిస్ట్ ఉంది అండ్ దాని తర్వాత డిస్క్రిప్షన్ టర్మ్ ఉంది అండ్ దాని తర్వాత డిస్క్రిప్షన్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. సో డిస్క్రిప్షన్ డీటెయిల్స్ వచ్చి లోపల ఇవ్వాలి. సో డిస్క్రిప్షన్ డీటెయిల్స్, పర్ఫెక్ట్. అండ్ ఇక్కడ కూడా డిస్క్రిప్షన్ డీటెయిల్స్. సో ఇక్కడ మీకు కంటెంట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డిస్క్రిప్షన్ టర్మ్ వచ్చేసి ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఫ్రంట్ అండ్ కోర్సెస్ అని చెప్పించాను. సో డీటెయిల్స్లోకి ఏమొస్తాయి, ఆ ఫ్రంట్ అండ్ కోర్సెస్ ఏంటో చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ జావా స్క్రిప్ట్, యాంగులర్, రియాక్ట్ జేఎస్, వ్యూ జేఎస్. సో ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్ డీటెయిల్స్లోకి వస్తాయండి. సో సేమ్ బ్యాక్ ఎండ్. సో బ్యాక్ ఎండ్ కోర్సెస్ డిస్క్రిప్షన్ డీటెయిల్స్ వస్తుంది. ఇది మనకి డిస్క్రిప్షన్ టర్మ్ అండ్ డీటెయిల్స్లోకి వచ్చేటప్పటికి జావా, అడ్వాన్స్ జావా, స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్. సో ఇవన్నీ కూడా మనకి డిస్క్రిప్షన్ డీటెయిల్స్లోకి వస్తాయండి. ఓకే, సో జస్ట్ సేవ్ చేసేసేయండి అండ్ రన్. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. సో దీస్ ఆర్ ద డిస్క్రిప్షన్ టర్మ్స్ అండ్ దీస్ ఆల్ ఆర్ ద డిస్క్రిప్షన్ డీటెయిల్స్. ఓకే, సో దిస్ ఈజ్ ద వే అండి. ఈ విధంగా మనం లిస్ట్ని మన యొక్క HTML వెబ్ పేజ్లోకి యాడ్ చేసుకుంటాం. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ క్లియర్. సో 3 టైప్ ఆఫ్ లిస్ట్ ఐటమ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో అన్ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్ అండ్ డిస్క్రిప్షన్ లిస్ట్. ఓకే అండి, in this session we are going to see how to inspect our page by using dev tools. సో మనం రాసిన కోడింగ్తో ఉన్న పేజ్ని ఏ విధంగా మనం ఇన్స్పెక్ట్ చేయాలి అంటే హౌ యూ గోనా ఇన్స్పెక్ట్ అవర్ వెబ్లో ఇన్స్పెక్ట్ చేసాం బై యూజింగ్ ద dev tools. అది ఏంటంటే జస్ట్ మీకు ఎగ్జాంపుల్ అక్కడ మీకు ఏ విధంగా మన యొక్క వెబ్ వర్క్ అవుతుందని చూపించాను. బట్ ఇక్కడ మనం యాజ్ ఎ డెవలపర్గా మనం రాసిన కోడ్ని ఏ విధంగా ఇన్స్పెక్ట్ చేసుకోవాలి బై యూజింగ్ ద dev tools అనేది చూపిస్తున్నాను. బికాజ్ ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఇన్ ద రియల్ టైమ్. సో డెవలపర్స్ అందరూ కూడా ఎక్కువ ఇది
ఫాలో అవుతారు. సో ఏ విధంగా మనం ఇది ఫాలో అవ్వాలనేది ఒకసారి చూద్దాం. సో లెట్స్ సీ హౌ యూ కెన్ ఇన్స్పెక్ట్ అవర్ వెబ్ పేజ్ బై యూజింగ్ ద dev tools. So let's get into the session. So just right click and just select inspect. సో ఇప్పుడు మనం రాసుకున్న వెబ్ పేజ్ని ఏ విధంగా ఇన్స్పెక్ట్ చేయాలనేది బై యూజింగ్ dev tools చూద్దామండి. సో ఇక్కడ మనకి వీ హ్యావ్ ఎ డిఫరెంట్ ఆప్షన్స్. సో లాస్ట్ సెషన్లో మనం చూసాం, నెట్వర్క్ మీద వర్క్ చేసాం. సో ఇప్పుడు మనం వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ద ఎలిమెంట్స్. సో ఇక్కడ మనకి ఎలిమెంట్స్ చూడండి. సో వీ హ్యావ్ ఎ డిఫరెంట్ ఎలిమెంట్స్. సో మనం రాసుకున్న ఎలిమెంట్స్ హెడ్ కానీ స్టైల్స్ కానీ. సో ఇక్కడ మనం రాసుకున్న ఎలిమెంట్సే కాకుండా వీ హ్యావ్ సో మెనీ అదర్ ఎలిమెంట్స్ ఆల్సో. సో ఈ యొక్క అదర్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే మనం ప్రిటియర్ అంటే మన యొక్క విజువల్ స్టూడియో కోడ్లో ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేసుకున్నాం కదా. సో ఎక్స్టెన్షన్స్ యూస్ చేసుకుంటే సో వాటి కోసం ఆ యొక్క ఎలిమెంట్స్ అనేవి ఇక్కడ ఉండడం జరిగింది. సో డోంట్ వరీ అబౌట్ దోస్ ఎలిమెంట్స్. సో లెట్స్ ఫోకస్ ఆన్ అవర్ ఎలిమెంట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ ఎలిమెంట్ మీద మీరు హోవర్ చేస్తుంటే చూడండి, మౌస్ తీసుకెళ్తుంటే ఆ ఎలిమెంట్ మీకు ఇక్కడ హైలైట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇమేజ్ మీద ఇక్కడ మీరు పెట్టినప్పుడు ఓకే ఈ కోడ్ ఇక్కడ పైన ఇమేజ్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అన్న విషయం మీకు అర్థమవుతుంది. అండ్ కింద చూడండి పారాగ్రాఫ్ ట్యాగ్. సో ఏ పారాగ్రాఫ్ ట్యాగ్ మీరు పెడుతుంటే ఆ యొక్క పారాగ్రాఫ్ ఎలిమెంట్ అనేది మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనకి ఇట్ విల్ రిఫ్లెక్ట్ అవర్ కోడ్. మన యొక్క dev tools అనేవి మనకి ఇక్కడ ఎందుకు ఉపయోగపడతాయంటే మనం ఏ లైన్ ఆఫ్ కోడ్ మీద అవుట్పుట్ మనకి ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది అని మనం చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు తెలుగు టెక్స్ట్ స్టెప్స్ అని ఇచ్చారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు తెలుగు టెక్స్ట్ స్టెప్స్ అని కాకుండా మీరు ఇంకేదైనా మార్దాం అనుకుంటున్నారా? సో అలాంటప్పుడు మనం ఇక్కడ మార్చడానికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ తెలుగు టెక్స్ట్ స్టెప్స్.com అని ఇచ్చి ఇక్కడ మీరు ఎంటర్ క్లిక్ చేశారంటే అవుట్పుట్ ఈ విధంగా ఉంటుంది అని చెప్పి మనకి ప్రివ్యూ చూపిస్తుంది అంతే. బట్ ఇట్ డజంట్ చేంజ్ ద అవుట్పుట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు పారాగ్రాఫ్ కాదు ఇమేజ్లోనే ఏదైనా చేంజ్ చేయాలనుకోండి. సో దెన్ సెలెక్ట్ దట్ ఎలిమెంట్. ఓకే, సో ఆ ఎలిమెంట్ని మీరు సెలెక్ట్ చేసుకుని సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 కాదు ఇక్కడ 50 పిక్సెల్ ఇచ్చి అసలు ఏ విధంగా ఉంటుందని చూద్దాం అనుకుంటున్నారు. సో ఇక్కడ మీరు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనేది యూజ్ చేసుకోవడానికి ఎక్కువ మనం ఈ యొక్క dev tools అనేవి యూజ్ చేసుకుంటారు ఎవ్రీ డెవలపర్. ఓకే, సో వాళ్ళకి కావాల్సిన లుక్ అండ్ ఫీల్ వచ్చిన తర్వాత ఆ యొక్క చేంజెస్ని మనకి విజువల్ స్టూడియో కోడ్లో అంటే ఆ కోడింగ్ పార్ట్లో మనకి ఇంప్లిమెంట్ చేస్తే దట్ విల్ బి అ ఫైనల్ మాట. అది మనకి ఫిక్స్ అవుతుంది. అంతేగాని ఇక్కడ నేను చేంజెస్ చేసేసాను అనుకుంటే రీఫ్రెష్ చేయగానే అయిపోతాయి. సో మళ్ళీ ఉండవు. చూడండి ఇక్కడ తెలుగు టెక్స్ట్.com పోయింది అండ్ ఇమేజ్ సైజ్ కూడా నార్మల్ 100 పిక్సెల్స్కి వచ్చేసింది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ రిగార్డింగ్ ద dev tools. అంటే dev tools మనకి యూజ్ చేసుకుని మన యొక్క వెబ్ పేజ్ కోడింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చూసుకోవడానికి ఉంటుంది. ఓకే, సో అట్ ద సేమ్ టైం సో ఇక్కడ మనకి dev tools యూజ్ చేసుకున్నప్పుడు మన యొక్క కోడింగ్ పార్ట్ మనం ఇన్స్పెక్ట్ చేయడానికి వీ హ్యావ్ 3 ఆప్షన్స్ అండి. సో ఫస్ట్ది వచ్చేసి దిస్ ఈజ్ ద థింగ్. సో మనకి ఎలిమెంట్స్ అన్నీ కూడా చూపిస్తుంది. అండ్ దాని తర్వాత మనం అప్లై చేసిన స్టైల్స్ మనం చూసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వాట్ ఆర్ ద స్టైల్స్ వీఆర్ అప్లై ఫర్ ద పర్టికులర్ ఎలిమెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజెస్కి అయితే ఇవన్నీ కూడా అప్లై చేస్తాను. సో అది చూసుకోవచ్చు. అండ్ మూడవదిగా మనం ఏ వెబ్ పేజ్ మీద వర్క్ చేస్తున్నాం అన్నది కూడా మనకి చూపిస్తుంది index.html. ఓకే, సో ఈ విధంగా మనం రాసిన అంటే మనం కోడ్ చేసిన వెబ్ పేజ్ని బై యూజింగ్ dev tools. సో dev toolsని యూజ్ చేసుకుని ఏ విధంగా మనం ఇన్స్పెక్ట్ చేసుకుంటామంటే సో ఈ విధంగా మనం ఇన్స్పెక్ట్ చేస్తామండి. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ క్లియర్. ఓకే అండి, in this session we are going to see how to validating our web pages. అంటే ఒక వెబ్ పేజ్ని ఏ విధంగా వ్యాలిడేట్ చేయాలి అన్నది ఈ సెషన్లో చూద్దామండి. సో ఈ మాడ్యూల్లో లాస్ట్ కవర్ చేసే కాన్సెప్ట్ వచ్చేసి వ్యాలిడేటింగ్ వెబ్ పేజెస్. సో మనం కోడింగ్ చేస్తున్నప్పుడు వీ మే గెట్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ సో మెనీ ఎర్రర్స్. సో జస్ట్ లైక్ మనకి టైప్ ఎర్రర్స్ కావచ్చు, లేకపోతే మనం సింటాక్స్ కరెక్ట్గా రాయడంలో ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే గ్రామర్ యూజ్ చేయడంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండవచ్చు. సో సింటాక్టికల్గా మనం ఆ యొక్క కోడ్ని పర్ఫెక్ట్గా రాయలేకపోవచ్చు, లేకపోతే ఒక ట్యాగ్ని లేకపోతే ఒక ఎలిమెంట్ని మనం స్టార్ట్ చేయడం పర్ఫెక్ట్గా స్టార్ట్ చేసి ఎండ్ చేయకపోవడం, పర్ఫెక్ట్గా ఎండ్ చేయకపోవచ్చు. సో వీ హ్యావ్ అ లాట్ మోర్ డిఫరెంట్ ఎర్రర్స్. సో మనకి ఏదన్నా మన యొక్క వెబ్ పేజ్లో లేకపోతే మనం చేసిన కోడ్స్ సో ఇలాంటి ఎర్రర్స్ అన్నీ కూడా మన యొక్క వెబ్ పేజ్ అవుట్పుట్ మీద, మన యొక్క బిల్డింగ్ బ్లాక్స్ మీద, లేకపోతే మన యొక్క వెబ్ పేజ్ అవుట్పుట్ మీద ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అయ్యి మనం అనుకున్నట్టు మన వెబ్ పేజ్ని అవుట్పుట్లో చూపించవు. ఓకే, సో ఇలాంటి సినారియోస్లో మనం వెబ్ పేజ్ అనేది మనం అనుకున్నట్టు చూపించడానికి సో వీఆర్ యూజింగ్ వ్యాలిడేటింగ్. సో అలాంటి సిచ్యుయేషన్స్లో వీ యూజింగ్ వ్యాలిడేటర్ టు ఐడెంటిఫై పొటెన్షియల్ ఎర్రర్స్ ఇన్ అవర్ కోడ్. అంటే
మన యొక్క కోడ్లో ఎక్కడ ఎర్రర్స్ ఉన్నాయనేది మనం ఐడెంటిఫై చేస్తే బై యూజింగ్ దిస్ వ్యాలిడేటర్స్ మనకి వెబ్ పేజ్ని మనం అనుకున్నట్టుగా మన అవుట్పుట్ అనేది తెప్పించడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. సో మన వెబ్ పేజ్ని లుకింగ్ అనేది పర్ఫెక్ట్గా అంటే ఆల్ రైట్ ఉందా లేదా అనేది ఈరోజు మన సెషన్లో చూద్దాం. సో ఇప్పుడు వరకు మనం రాసిన వెబ్ పేజ్లో లుకింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉందా, లేకపోతే ఆ యొక్క స్ట్రక్చర్ కానీ, లేకపోతే ఇప్పటి వరకు మనం కోడ్ చేసిన ఆర్కిటెక్చర్, లేకపోతే క్విక్ కెన్ సే ఇట్స్ అ బిల్డింగ్ బ్లాక్ అని చెప్పొచ్చు. సో మనం ఇప్పటి వరకు కోడ్ ఫ్రెండ్స్ ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. సో వీఆర్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ అవర్ స్ట్రీమింగ్. సో మీ యొక్క ఎంకరేజ్మెంట్ ఉంటే ఖచ్చితంగా నేను ఇంకా స్ట్రీమింగ్ని అండ్ వే ఆఫ్ టీచింగ్ ఇంకా ఎక్స్పీరియన్స్ మొత్తం ఇంప్రూవ్ చేద్దామని చూస్తున్నాం. హిట్ దట్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ బటన్. అనేది పర్ఫెక్ట్గా ఉందా లేకపోతే ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయనేది ఒకసారి వ్యాలిడేట్ చేద్దామండి. ఓకే, సో లెట్స్ గో. సో ఈ విధంగా మనం వ్యాలిడేట్ చేయడానికి ఏమన్నా మన యొక్క వెబ్ పేజెస్లో ఎర్రర్స్ ఉన్నాయా లేదా చూడడానికి వీఆర్ యూజింగ్ స్టాండర్డ్ HTML వ్యాలిడేటర్స్ అని ఉంటాయి. సో వాటిని మనం యూజ్ చేసుకుంటున్నాం. సో దానికోసం ఏం లేదండి, సో జస్ట్ గో టు గూగుల్. సో మీరు గూగుల్కైనా వెళ్ళచ్చు, లేకపోతే మీకు ఐడియా ఉంటే మీరు డైరెక్ట్గా URL టైప్ చేసేయచ్చు, validator.w3.org. జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇలా వెళ్ళైనా సరే మీరు యొక్క స్టాండర్డ్ మార్కప్ వ్యాలిడేషన్ సర్వీస్కి వెళ్ళచ్చు. లేదు మీరు డైరెక్ట్గా గూగుల్కి వెళ్తానంటే మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి HTML వ్యాలిడేటర్ అని జస్ట్ టైప్ చేసి సరిపోతుంది, మనకి డైరెక్ట్గా ఇదే వస్తుంది స్టార్టింగ్లో. ఓకే, సో ఇలా అయినా సరే మీరు ఈ యొక్క స్టాండర్డ్ మార్కప్ వ్యాలిడేషన్ సర్వీసెస్కి వెళ్ళచ్చు. ఓకే, సో రైట్. సో ఇక్కడ మనకి వీ కెన్ వ్యాలిడేట్ ఆ వెబ్ పేజ్ ఇన్ 3 మెథడ్స్. సో ఫస్ట్ది వచ్చేసి URL, అంటే మీ యొక్క అప్లికేషన్ కానీ లైవ్లో ఉంటే దెన్ వీ కెన్ యూజ్ ద URL. సో ఈ మెథడ్ యూజ్ చేయొచ్చు. సో మనకి అప్లికేషన్ ఇప్పుడు లైవ్లో లేదు, లోకల్ సిస్టంలో రన్ అవుతుంది. సో దట్స్ వై వీ కాంట్ యూజ్ దిస్ మెథడ్. ఫస్ట్ మెథడ్ అయితే మనం యూజ్ చేయలేం. సో ఒక్కసారి మన యొక్క VS కోడ్ కూడా ఓపెన్ చేసి పెట్టుకుందాం. సో ఇక్కడ మనం అవుట్పుట్ రన్ చేసినప్పుడు ఇది మనకి ఎక్కడ ఉందని లోకల్ సర్వర్లో ఉంది. సో అక్కడ మనం URL అనేది యూజ్ చేయలేం బికాజ్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ద లైవ్ సర్వర్. అండ్ కమింగ్ టు ద సెకండ్ మెథడ్, వ్యాలిడేటింగ్ బై ఫైల్ అప్లోడ్. సో మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆ యొక్క ఫైల్ అప్లోడ్ చేసి మనం డైరెక్ట్గా మనం వ్యాలిడేట్ చేసుకోవచ్చు. అండ్ మూడోది బై వ్యాలిడేటింగ్ ద డైరెక్ట్ కోడ్ అంతా కూడా మనం కాపీ పేస్ట్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో ఐఎమ్ గోయింగ్ టు ద ఆప్షన్ 2. సో ఫైల్ అప్లోడ్ చేద్దాం, మనకి ఆబ్వియస్గా ఫైల్ అనేది ఉంది కాబట్టి. సో చూస్ ఫైల్ అండ్ ఇక్కడ మనకి index.html కాబట్టి ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ ఫైల్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఓపెన్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ చెక్. పర్ఫెక్ట్. సో ఇక్కడ మనకి వీఆర్ గెటింగ్ సమ్ ఎర్రర్స్ అండ్ వార్నింగ్స్. సో ఇక్కడ మనకి ఒక వార్నింగ్ వచ్చింది, అట్ ద సేమ్ టైం మనకి 2 ఎర్రర్స్ వచ్చినాయి. అంటే మనం ఇంత పర్ఫెక్ట్గా ఇంత చిన్నగా రాసిన కోడింగ్లో కూడా మనకి వార్నింగ్స్ ఉన్నాయి అండ్ ఎర్రర్స్ కూడా ఉన్నాయి. సో వీటిని ఏ విధంగా మనం సార్ట్అవుట్ చేయాలి ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ది వచ్చేసి ఇట్స్ షోయింగ్ వార్నింగ్ కన్సల్టింగ్ యాడింగ్ ఎ లాంగ్ అట్రిబ్యూట్ ఆన్ HTML starting tag to declare the language of this document. ఓకే, సో మన యొక్క వెబ్ పేజ్లో సో ఈ యొక్క వెబ్ పేజ్ యొక్క కంటెంట్ ఏ లాంగ్వేజ్లో ఉంది అన్న విషయం కూడా మీరు అట్రిబ్యూట్ ఏ అట్రిబ్యూట్లో చెప్పమంటున్నాడు, HTML అనే ఎలిమెంట్ యూజ్ చేసాం కదా. సో ఇక్కడ మీరు HTML అనే ఎలిమెంట్ యూజ్ చేశారు. ఆ యొక్క HTML డాక్యుమెంట్లో మీరు ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు అన్నది కూడా చెప్తే బాగుంటుంది. దట్ కుడ్ బి రికమెండెడ్ అని చెప్పి మనకి ఇక్కడ వార్నింగ్ చూపిస్తున్నాడు. సో దానికోసం మనం ఇక్కడ లాంగ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేద్దామండి. సో లాంగ్ ఈక్వల్ టు ఇంగ్లీష్ కాబట్టి మన యొక్క డాక్యుమెంట్ లేకపోతే మన యొక్క అవుట్పుట్ వచ్చేసి మనం ఇంగ్లీష్లో రాస్తున్నాం. సో మన యొక్క వెబ్ పేజ్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది కాబట్టి EN అనేది ఇక్కడ మనం రిప్రజెంట్ చేసాం. సో జస్ట్ సేవ్ సరిపోతుంది. అండ్ దాని తర్వాత చూద్దాం, మళ్ళీ మనం రీఅప్లోడ్ చేసి చూద్దాం. సో దాని తర్వాత ఎర్రర్ వచ్చేసి ద క్యారెక్టర్ ఎన్కోడింగ్ వాజ్ నాట్ డిక్లేర్డ్ అండ్ ప్రొసీడింగ్ విత్ Windows 5252 Windows 1252. Okay, so this is a different story. So I will explain this part in the upcoming sessions. Okay, so don't worry about this part.
అంటే మనకి క్యారెక్టర్ ఎన్కోడింగ్ గురించి అడుగుతున్నాడు. సో ఎనీవే ఐ విల్ డిస్కస్ దిస్ పాయింట్స్ ఇన్ ద లేటర్ ఆన్ సెషన్స్. అండ్ కమింగ్ టు ద ఎర్రర్, నెక్స్ట్ ఎర్రర్ వచ్చేసి అండ్ IMG ఎలిమెంట్ అంటే ఇమేజ్ ఎలిమెంట్లో మనకి ఆల్ట్ అనే అట్రిబ్యూట్ మీరు రాయలేదు అని అంటున్నాడు. ఓకే, వీ కుడ్ రైట్ ఇట్ డౌన్ బికాజ్ ఆల్టర్నేటివ్ ఇమేజ్ ఒకవేళ మీకు డిస్ప్లే కాకపోతే ఈ యొక్క ఆల్టర్నేట్ ఆ ఇమేజ్కి సంబంధించిన డిస్క్రిప్షన్ అయినా మీకు చూపిస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ లోగో ఆఫ్ తెలుగు టెక్ స్టెప్స్. సో ఆ యొక్క ఇమేజ్ని రిప్రజెంట్ చేసే టెక్స్ట్ లేకపోతే డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ మనం ఇస్తున్నాం. ఓకే, సో పర్ఫెక్ట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ ఫైన్ అండి. సో ఒక వాడు చూపించిన వార్నింగ్ అండ్ ఎర్రర్స్ వరకు మనం సార్ట్అవుట్ చేసాం. సో ఒకసారి ఇప్పుడు మళ్ళీ మనం రీవాలిడేట్ చేద్దాం. ఓకే, సో జస్ట్ రీఫ్రెష్. And go to file upload and I just want to index and just check. Yeah, perfect. ఇప్పుడు మనకి ఓన్లీ సింగిల్ ఎర్రర్ మాత్రమే ఉంది. సో దట్ ఈస్ క్యారెక్టర్ ఎన్కోడింగ్. సో ఈ క్యారెక్టర్ ఎన్కోడింగ్ గురించి మనం అప్కమింగ్ సెషన్స్లో మాట్లాడదాం. అండ్ కమింగ్ టు ద మనకి రిమైనింగ్ వార్నింగ్స్ కానీ ఎర్రర్స్ కానీ చూసారా మనకి అవన్నీ కూడా రిమూవ్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనకి ఓన్లీ ఒక్క ఎర్రర్ మాత్రమే చూపిస్తుంది. సో విచ్ వీ గోనా కవర్ ఇన్ ద అప్కమింగ్ సెషన్స్. సో ఇదంతా కూడా మనకి HTML వ్యాలిడేషన్లోకి వస్తుందండి. ఓకే, సో నౌ వీఆర్ గోయింగ్ టు మూవ్ టు ద CSS. వీ హ్యావ్ ఎ డిఫరెంట్ వ్యాలిడేటర్స్. సో CSS ప్రోగ్రామింగ్ని లేకపోతే CSSలో మనం చేసిన కోడింగ్ని ఏ విధంగా వ్యాలిడేట్ చేయాలనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ నేను ఇది క్లోజ్ చేస్తున్నాను. ఓకే, సో CSS మనం వ్యాలిడేట్ చేయడానికి వీ హ్యావ్ ఎ డిఫరెంట్ వెబ్సైట్స్. సో డిఫరెంట్ వ్యాలిడేటర్స్. సో jigsaw.w3.org. సో మేబీ యూ మే థింక్ దట్ అసలు ఇవన్నీ కూడా మేము ఎలా గుర్తుపెట్టుకుంటాం అని అనుకోవచ్చు. సో మనం ఏమి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదండి. సో జస్ట్ మీకు URL చూపించడం కోసం ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. సో మీరు డైరెక్ట్గా చెప్పాను కదండి ఇందాక సేమ్ మనం గూగుల్లోకి వెళ్ళి సో CSS వ్యాలిడేటర్స్ అని టైప్ చేస్తే మనకి ఫస్ట్ వచ్చే ఆ URL వచ్చేసి ఇదే ఉంటుంది. ఫస్ట్ లింక్ మీరు క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తారు. ఓకే, సో దిస్ ఈజ్ ద థింగ్. సో మనకు ఆబ్వియస్గా సేమ్ 3 మెథడ్సే సేమ్ ఇందాక ఏ విధంగా అయితే చూపించామో అదే ఇంటర్ఫేస్ ఉంటుంది. సో మీరు ఫస్ట్ వచ్చేసి URL లేకపోతే ఫైల్ అప్లోడ్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ కోడ్. సో మనం ఏంటంటే CSS ఇప్పటి వరకు మనం చూసిన చాలా లిటిల్ బిట్ ఆఫ్ CSS కాబట్టి యాక్చువల్గా మన రియల్ టైం పర్స్పెక్టివ్లో తీసుకుంటే CSS అనేది మనం సెపరేట్ ఫైల్స్ మనం మెయింటైన్ చేస్తాం. సో అలాంటప్పుడు మీరు సెపరేట్ CSS ఫైల్ ఇక్కడ అప్లోడ్ చేసి చెక్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడైతే మనం ఏం చేస్తాం, మన యొక్క HTML కోడ్లోనే CSSని రాసేసాం. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ కోడ్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో కాపీ అండ్ పేస్ట్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ చెక్. సో నేను థర్డ్ మెథడ్ తీసుకున్నాను అనమాట. సో డైరెక్ట్ ఇన్పుట్ అంటే డైరెక్ట్గా మనం కోడ్ని కాపీ పేస్ట్ చేసి చెక్ చేస్తున్నాం, వ్యాలిడేట్ చేస్తున్నాం. సో జస్ట్ క్లిక్ ఆన్ చెక్. సో పర్ఫెక్ట్ అండి. సో ఇట్స్ షోయింగ్ కంగ్రాచులేషన్స్, నో ఎర్రర్. సో మనం రాసిన CSS కోడ్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉందండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. సో ఈ విధంగా మనం రాసిన HTML అండ్ CSS కోడ్ని వ్యాలిడేట్ చేసుకుంటామండి. ఓకే, సో మన వెబ్ పేజ్ మనం అనుకున్నట్టు లేకపోతే వీ నీడ్ టు పెర్ఫార్మ్ దిస్ వ్యాలిడేషన్స్ దట్ మేక్ అవర్ వెబ్ పేజ్ ఇన్ ద కరెక్ట్ డైరెక్షన్స్. ఓకే, సో విత్ దిస్ వీఆర్ గోనా క్లోజ్ దిస్ సెషన్, క్లోజ్ దిస్ మాడ్యూల్. సో ఐ హోప్ దిస్ మాడ్యూల్ ఈస్ పర్ఫెక్ట్లీ క్లియర్ అండ్ ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ clear. Okay, Andy. So in this session onwards, we are entering into a new module that is HTML basics. So in this session, we are going to see what all essential HTML elements required to build web page. And in this module, we are going to more focus on HTML basics. And so in this module, we will complete in-depth HTML. So in this session, we will HTML essential cover elements. సో అసలు ఒక వెబ్ పేజ్ని బిల్డ్ చేయడానికి కావాల్సిన ఎసెన్షియల్ HTML ఎలిమెంట్స్ ఏంటి, సో అవన్నీ కూడా ఈ సెషన్లో చూద్దామండి. సో వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ దిస్ మాడ్యూల్. సో ఈ మాడ్యూల్లో మనం ఏమేమి ఎలిమెంట్స్ కవర్ చేయబోతున్నాం అనేది ఒకసారి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఒకసారి చూడండి. సో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు కవర్ హెడ్ సెషన్ అండ్ దాని తర్వాత టెక్స్ట్ అండ్ దాని తర్వాత
ఎంటిటీస్ అండ్ దాని తర్వాత ఇమేజెస్ అండ్ దాని తర్వాత వీడియోస్ అండ్ ఆడియోస్ అండ్ దాని తర్వాత లింక్స్ అండ్ దాని తర్వాత లిస్ట్ అండ్ టేబుల్స్ అండ్ దాని తర్వాత కంటైనర్ ఎలిమెంట్స్ అండ్ దాని తర్వాత సిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ తర్వాత హౌ యూఆర్ గోనా స్ట్రక్చర్ వెబ్ పేజ్. సో ఇవన్నీ కూడా మనం ఈ యొక్క మాడ్యూల్లో కవర్ చేయబోతున్నాం అండి. ఓకే, మీకు ఒకవేళ బేసిక్స్ ఆఫ్ HTML వచ్చినా కూడా ఈ మాడ్యూల్ని చాలా జాగ్రత్తగా చాలా నీట్గా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకోసం అంటే చాలామందికి ఎలిమెంట్స్ని HTML ఎలిమెంట్స్ని యూజ్ చేయడం తెలుసు, బట్ కరెక్ట్గా ఎలా యూజ్ చేయాలో తెలీదు. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ యూ కంప్లీట్లీ ఇన్ అ డిఫరెంట్ వే ఇంక్లూడింగ్ విత్ ద హెడ్ ట్యాగ్స్. అంటే మీకు H1 H2 కూడా ఏ విధంగా మనకి రియల్ టైంలో రికమెండెడ్ పర్స్పెక్టివ్లో యూజ్ చేయాలి అన్నది నేను ఈ మాడ్యూల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇఫ్ యూ రియలీ హ్యావ్ సమ్ బేసిక్ ఐడియా that could be really good, but I will take you in a completely different direction. Okay, so నేను ఖచ్చితంగా ఈ మాడ్యూల్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్లో హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మ్యాక్సిమం మీకు బేసిక్ లెవెల్లో అయితే ఉండదు, అండ్ ఆల్రెడీ మీకు వచ్చిన కాన్సెప్ట్స్ పైకి టైటిల్స్ అలా ఉంటాయి, బట్ ఐ విల్ కంప్లీట్లీ హ్యాండిల్ ఇన్ ఎ డిఫరెంట్ డైరెక్షన్. ఓకే, సో గెట్ రెడీ ఫర్ దిస్ సెషన్. ఐ విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓకే, సో బై. ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ క్లియర్. Okay, Andy. So in this session onwards, we are entering into a new module, that is HTML basics. So in this session, we are going to see what all essential HTML elements required to build web page. And మనం ఈ మాడ్యూల్ నుంచి we are going to more focus on HTML basics అండి. సో ఈ యొక్క మాడ్యూల్లో మనం కంప్లీట్గా ఇన్ డెప్త్గా HTML గురించి నేర్చుకోబోతున్నాం. సో ఈ సెషన్లో మనం అసలు HTML ఎసెన్షియల్గా కవర్ చేయవలసిన ఎలిమెంట్స్ ఏంటి, సో అసలు ఒక వెబ్ పేజ్ని బిల్డ్ చేయడానికి కావాల్సిన ఎసెన్షియల్ HTML ఎలిమెంట్స్ ఏంటి, సో అవన్నీ కూడా ఈ సెషన్లో చూద్దామండి. సో వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ దిస్ మాడ్యూల్. సో ఈ మాడ్యూల్లో మనం ఏమేమి ఎలిమెంట్స్ కవర్ చేయబోతున్నాం అనేది ఒకసారి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఒకసారి చూడండి. సో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు కవర్ హెడ్ సెషన్ అండ్ దాని తర్వాత టెక్స్ట్ అండ్ దాని తర్వాత ఎంటిటీస్ అండ్ దాని తర్వాత ఇమేజెస్ అండ్ దాని తర్వాత వీడియోస్ అండ్ ఆడియోస్ అండ్ దాని తర్వాత లింక్స్ అండ్ దాని తర్వాత లిస్ట్ అండ్ టేబుల్స్ అండ్ దాని తర్వాత కంటైనర్ ఎలిమెంట్స్ అండ్ దాని తర్వాత సిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ తర్వాత హౌ యూఆర్ గోనా స్ట్రక్చర్ వెబ్ పేజ్. సో ఇవన్నీ కూడా మనం ఈ యొక్క మాడ్యూల్లో కవర్ చేయబోతున్నాం అండి. ఓకే, మీకు ఒకవేళ బేసిక్స్ ఆఫ్ HTML వచ్చినా కూడా ఈ మాడ్యూల్ని చాలా జాగ్రత్తగా చాలా నీట్గా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకోసం అంటే చాలామందికి ఎలిమెంట్స్ని HTML ఎలిమెంట్స్ని యూజ్ చేయడం తెలుసు, బట్ కరెక్ట్గా ఎలా యూజ్ చేయాలో తెలీదు. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ యూ కంప్లీట్లీ ఇన్ అ డిఫరెంట్ వే ఇంక్లూడింగ్ విత్ ద హెడ్ ట్యాగ్స్. అంటే మీకు H1 H2 కూడా ఏ విధంగా మనకి రియల్ టైంలో రికమెండెడ్ పర్స్పెక్టివ్లో యూజ్ చేయాలి అన్నది నేను ఈ మాడ్యూల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇఫ్ యూ రియలీ హ్యావ్ సమ్ బేసిక్ ఐడియా that could be really good, but I will take you in a completely different direction. Okay, so నేను ఖచ్చితంగా ఈ మాడ్యూల్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్లో హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మ్యాక్సిమం మీకు బేసిక్ లెవెల్లో అయితే ఉండదు, అండ్ ఆల్రెడీ మీకు వచ్చిన కాన్సెప్ట్స్ పైకి టైటిల్స్ అలా ఉంటాయి, బట్ ఐ విల్ కంప్లీట్లీ హ్యాండిల్ ఇన్ ఎ డిఫరెంట్ డైరెక్షన్. ఓకే, సో గెట్ రెడీ ఫర్ దిస్ సెషన్. ఐ విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓకే, సో బై. ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ క్లియర్. ఓకే అండి, ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు సీ హెడ్ సెషన్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా హెడ్ సెషన్ అనేది బ్రౌజర్కి సెర్చ్ ఇంజిన్స్కి మన వెబ్ పేజ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి యూస్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ నేను మన యొక్క బ్లాంక్ డాక్యుమెంటేషన్ అనేది తీసుకోబోతున్నాను టు స్టార్ట్ దిస్ సెషన్. సో ఇక్కడ ఆల్రెడీ మనం ఇదంతా కూడా కోడ్ చేసాము. సో ఐ జస్ట్ వాంట్ టు రిమూవ్ ఎవ్రీథింగ్. సో ఇదంతా కూడా ఒకసారి రిమూవ్ చేసేద్దాం. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. సో ఇక్కడ నాకు ఒక బ్లాంక్ డాక్యుమెంటేషన్ నేను తీసుకున్నాను. సో ఐ జస్ట్ వాంట్ టు షో యూ ఎ స్మాల్ ట్రిక్ హియర్. సో జస్ట్ టైప్ exclamatory mark and just type tab. Perfect. So we get the basic HTML boilerplate code. So ఇక్కడ మనకి ఎప్పుడైతే మనం exclamatory mark with tab టైప్ చేస్తామో we get the basic HTML boilerplate code అనేది మనకి Visual Studio Code అనేది ప్రొవైడ్ చేస్తుంది, which means a basic HTML template. ఇది ఒక basic HTML template అండి. ఓకే, సో ఇక్కడ మనకి we have everything.
పైన మనకి స్టార్టింగ్ లైన్ వచ్చేసి డాక్ డిక్లరేషన్, అండ్ దాని తర్వాత HTML ఎలిమెంట్, అండ్ తర్వాత హెడ్ సెషన్, అండ్ తర్వాత మనకి బాడీ సెషన్, అండ్ ద క్లోజింగ్ ఎలిమెంట్ ఆఫ్ ద HTML. ఓకే, సో దిస్ ఈస్ ద జస్ట్ బేసిక్ HTML టెంప్లెట్. సో ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్గా మనకి వీ హ్యావ్ ఎ డాక్ డిక్లరేషన్. సో ఇది ఆల్రెడీ మనం చూసేసాం. అండ్ దాని కింద వీ హ్యావ్ ఎ HTML ఎలిమెంట్ విత్ lang attribute, so which is a common best practice. So lang element, lang attribute, so HTML element lo maniki lang attribute use cheyalante that is recommended common best practice. Okay, and dan tarvata we have a head session. సో ఇక్కడ మనకి హెడ్ సెషన్ ఉంటుంది అండ్ విత్ బంచ్ ఆఫ్ ఎలిమెంట్స్. సో లోపల మనకి విత్ బంచ్ ఆఫ్ మెటా ట్యాగ్స్తో మనకు ఉంది, అండ్ టైటిల్ అండ్ సో మెనీ అదర్స్ స్టైల్స్. ఇలా మనం వీ హ్యావ్ ఎ లాట్ మోర్ ట్యాగ్స్ వీ కెన్ యూస్ ఇన్ ద హెడ్ సెషన్. సో హెడ్ ఎలిమెంట్లో మనం ఇంకా ఇంటర్నల్గా బంచ్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ ఇన్ ద ఫ్యూ మోర్ సెకండ్స్. సో దీని గురించి ఇంకా ఇన్ డెప్త్గా మాట్లాడతాం. అండ్ దాని తర్వాత వీ హ్యావ్ ఎ బాడీ సెషన్. సో హియర్ వీ హ్యావ్ ఎ బాడీ సెషన్ అండ్ విచ్ ఈజ్ ఎ వెరీ బేసిక్. ఇదంతా కూడా మనకి ఒక బేసిక్ బాయిలర్ ప్లేట్ కూడా అని, సో లేకపోతే ఒక బేసిక్ HTML టెంప్లెట్ అని మనం చెప్పొచ్చు. ఓకే, సో నౌ ఫోకస్ ఆన్ ద హెడ్ సెషన్. సో ఒకసారి మనం ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు లుక్ ఇన్ టు ద హెడ్ సెషన్. సో లెట్స్ ఫోకస్. సో ఇక్కడ మనకి కొన్ని మెటా ఎలిమెంట్స్ ఉన్నాయి టు గివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ వెబ్ పేజ్. సో ఈ యొక్క హెడ్ సెషన్ లోపల మనకి వీ హ్యావ్ ఎ మెటా elements which gives the information about a web page to the browser. సో బ్రౌజర్కి కానీ లేకపోతే సెర్చ్ ఇంజిన్స్ కానీ మన యొక్క వెబ్ పేజ్ గురించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి మనం ఇక్కడ ఈ యొక్క మెటా ఎలిమెంట్స్ అనేవి మనం యూజ్ చేసుకుంటాం. సో ఫస్ట్ మెటా ఎలిమెంట్ ఈజ్ ఫర్ డిఫైనింగ్ ద క్యారెక్టర్ సెట్. సో ఇక్కడ మీకు ఏదైతే ఫస్ట్ మెటా ఎలిమెంట్ కనబడుతుందో విచ్ ఈజ్ యూస్ఫుల్ టు డిఫైన్ ద క్యారెక్టర్ సెట్. సో క్యారెక్టర్ సెట్ని డిఫైన్ చేసుకోవడానికి ఈ యొక్క మెటా ఎలిమెంట్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. వాట్ ఈజ్ క్యారెక్టర్ సెట్? సో అసలు క్యారెక్టర్ సెట్ అనేది ఏంటి? సో కంప్యూటర్స్ డిజంట్ అండర్స్టాండ్ ఎ క్యారెక్టర్స్. సో కంప్యూటర్స్కి ABC అంటే ఈ క్యారెక్టర్స్ అనేవి అర్థం కాదండి. దే ఓన్లీ అండర్స్టాండ్ నెంబర్స్, అంటే న్యూమరిక్ వాల్యూస్ మాత్రమే అండర్స్టాండ్ అవుతాయి. సో దానికోసం విచ్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ద బైనరీ ఫార్మేట్, అంటే మనకి జీరోస్లోని వన్స్లోని మనం రిప్రజెంట్ చేస్తాం. సో ఇప్పుడు మనం క్యారెక్టర్స్ని కూడా న్యూమరిక్ వాల్యూస్లోనే రిప్రజెంట్ చేస్తాం. సో వీ యూజింగ్ ఏ క్యారెక్టర్ సెట్. సో దానికోసం మనం ఒక క్యారెక్టర్ సెట్ని యూజ్ చేసుకుంటాం విచ్ కెన్ మ్యాప్ ఏ క్యారెక్టర్ టు ఏ న్యూమరిక్ వాల్యూ. సో ఇప్పుడు మనకి క్యారెక్టర్ని కూడా ఒక న్యూమరిక్ వాల్యూతో మనకి రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ద ఫస్ట్ క్యారెక్టర్ సెట్ దట్ వాజ్ డిజైన్డ్ వాజ్ ASCII. సో ASCII క్యారెక్టర్ సెట్ అనేది మన అందరికీ తెలుసు. సో విచ్ ఈజ్ ఫుల్ ఫామ్ ఆఫ్ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అంట. ఓకే, సో ASCII అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్ సెట్. కాకపోతే ASCII కెన్ ఓన్లీ రిప్రజెంట్ ద క్యారెక్టర్స్ ఇన్ ద ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే అది రిప్రజెంట్ చేయగలుగుతుంది. సో ఇట్స్ వెరీ లిమిటెడ్. సో చాలా తక్కువ క్యారెక్టర్ సెట్ ఉన్న ASCII అనేది ఇట్స్ ద వెరీ లెస్ క్యారెక్టర్ సెట్ అని చెప్పొచ్చు. సో ఈ యొక్క ASCII క్యారెక్టర్ని యూజ్ చేసి మనం కొన్ని లిమిటెడ్ క్యారెక్టర్స్ని మాత్రమే డిఫైన్ చేయగలుగుతున్నాం కాబట్టి లేటర్ ఆన్ మనకి డిఫరెంట్ క్యారెక్టర్ సెట్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది. ఆ యొక్క క్యారెక్టర్ సెట్స్లో మనకి ఎక్కువగా యూజ్ చేసేది UTF-8. సో విచ్ కెన్ రిప్రజెంట్ ఆల్మోస్ట్ ఆల్ క్యారెక్టర్స్ ఇన్ ద వరల్డ్. సో ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఈ యొక్క క్యారెక్టర్ సెట్ అనేది రిప్రజెంట్ చేయొచ్చు. అందుకోసమే మనం ఈ యొక్క క్యారెక్టర్ సెట్ని యూజ్ చేసుకున్నాం. సో ఈ యొక్క మెటా ఎలిమెంట్ని యూజ్ చేసి మనం మన యొక్క HTML డాక్యుమెంట్లో యూజ్ చేస్తున్న క్యారెక్టర్ సెట్ని డిఫైన్ చేసుకున్నాం. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ లైన్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, సో దట్ ఈస్ మెటా HTTP ఈక్వలెంట్. సో ఇది మనకు అవసరం లేదండి. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఐ విల్ డిస్కస్ ఇన్ ద అప్కమింగ్ సెషన్స్. సో దీనైతే మనకి ఫస్ట్ కంపాటబిలిటీ ఇవన్నీ ఏమంటున్నాడు. సో ఫస్ట్ దానికైతే జస్ట్ రిమూవ్ ఇట్, నో నీడ్ టు వరీ అబౌట్ దిస్ మెటా ట్యాగ్. And now we are going to look into this next meta tag, that is viewport. సో ఈ యొక్క viewport అనేది ఏంటంటే మనకి విజిబిలిటీ ఏదైతే ఉందో దాన్ని మనం viewport అంటాం. సో వీ హ్యావ్ ఎ మెటా ఎలిమెంట్ ఫర్ కాన్ఫిగరింగ్ ద viewport. ఇక్కడ మనకి viewport అనే ఒక మెటా ట్యాగ్ ఇక్కడ మనకి కనబడుతుంది. సో ద viewport is a visible area of the web page. సో ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ మనకు ఉంది కదా, సో ఇది మనకి ఇదంతా కూడా మనకి విజిబుల్ ఏరియా అన్నమాట. సో ఇప్పుడు చూడండి విజిబుల్ ఏరియా అనేది తగ్గింది. సో ఇట్ ఈస్ ద ఏరియా కవర్ ఓవర్ ద వెబ్ పేజెస్. అంటే మనకి డిఫరెంట్ డివైజెస్లో డిఫరెంట్ వ్యూ పోర్ట్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్లో మొబైల్స్లో, ట్యాబ్లెట్స్లో మనకి వ్యూ పోర్ట్ అనేది చిన్నగా ఉంటుంది, అండ్ మనకి ల్యాప్టాప్స్లో కానీ లేకపోతే డెస్క్టాప్స్లో కానీ మనకి వ్యూ పోర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, సో బట్ హియర్ ఆన్ డెస్క్టాప్స్ మనకి వీ కెన్ చేంజ్ ద సైజ్ ఆఫ్ ద వ్యూ పోర్ట్. మనం కావాలనుకుంటే రీసైజ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూపించాను కదండి, సో ఈ విధంగా కూడా మనం రీసైజ్ చేసుకోవచ్చు, మన యొక్క వ్యూ పోర్ట్ని మనం మార్చుకోవచ్చు. సో నౌ అవర్ వ్యూ పోర్ట్ ఈజ్ స్మాలర్. సో ఇక్కడ మనం జస్ట్ స్మాల్ చేసి కూడా చూపించవచ్చు, లేకపోతే మనం డెస్క్టాప్ యూస్ చేస్తున్నాం కాబట్టి మనం వీ కెన్ మెయింటైన్ ద లార్జ్. సో మన యొక్క లార్జ్ వ్యూ పోర్ట్ అయినా సరే మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ బ్యాక్ టు అవర్ ఎలిమెంట్స్. సో మన యొక్క మెటా ట్యాగ్ దగ్గరికి వచ్చేస్తే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ డిఫైనింగ్ దిస్ ఇనీషియల్లీ. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇనీషియల్ ఒక విత్తో కానీ లేకపోతే దానికి మనం జూమింగ్ స్కేల్తో కానీ ఇక్కడ మనం డిఫైన్ చేసుకుంటున్నాం. ఓకే, సో మనకి వ్యూ పోర్ట్ అనేది వీ విల్ డిస్కస్ మోర్ అబౌట్ దిస్ వ్యూ పోర్ట్. సో ఈ యొక్క వ్యూ పోర్ట్ గురించి ఇన్ డీటెయిల్గా ఫర్దర్ సెషన్స్లో మాట్లాడదాం. కాకపోతే ఇప్పటి వరకు అయితే ఇది మీకు సరిపోతుందండి. లేకపోతే మీరు జస్ట్ సింపుల్గా మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, సో ఇప్పటికైతే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క పాయింట్ వచ్చేసి ఈ యొక్క వ్యూ పోర్ట్ అన్న ఎలిమెంట్ని మనం వెబ్ పేజ్ని అన్ని డివైజెస్లోనూ బాగా కనబడేటట్టు చేయడానికి యూజ్ చేసుకుంటాం. సో ఆ పాయింట్ అయితే క్లియర్గా పెట్టుకొని సరిపోతుంది. సో వెన్ వీ డీప్ డైవ్ ఇన్ టు ద డిఫరెంట్ డివైజెస్ ఎట్ ద టైమ్ ఐ విల్ డిస్కస్ మోర్ అబౌట్ దిస్ వ్యూ పోర్ట్. ఓకే, సో ఐ హోప్ దిస్ మెటా ట్యాగ్ ఈస్ క్లియర్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, సో వీ హ్యావ్ అ లాట్ మోర్ మెటా ట్యాగ్స్. సో మనం ఇంకా వేరే మెటా ట్యాగ్స్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ వాంట్ టు యాడ్ మెటా అని చెప్పి I can give keyword. So for example, look at this meta and keyword. Yeah, so perfect. సో ఇక్కడ మీరు చూడండి, ఇట్ డిఫైన్ ద కీవర్డ్ ఆఫ్ ద వెబ్ పేజ్. అంటే మన వెబ్ పేజ్లో యూజ్ చేస్తున్న డిఫరెంట్ కీవర్డ్స్ని ఈ యొక్క మెటా ట్యాగ్ అనేది డిఫైన్ చేస్తుంది. హాయ్ గైస్, చాలామంది మేబీ అంటే కొంతమంది డౌట్ ఉండొచ్చు ఇన్ ద మిడిల్ ఆఫ్ ద స్ట్రీమ్. నేను ఒకవేళ మీరు చాట్ బాక్స్లో ఏదైనా డౌట్స్ పెట్టినా లేకపోతే మీ రిక్వైర్మెంట్స్ పెట్టినా నేను రెస్పాండ్ అవుతానా లేదా అని చెప్పి 110% నేను రెస్పాండ్ అవుతానండి. అలాంగ్ విత్ ద స్ట్రీమ్ నేను చాట్ కూడా చూస్తాను వేరే డివైస్లో. సో I just want to answer the Tej Prakash Gari requirement. So if you have any requirements on your software training అండి, ఖచ్చితంగా ఒకసారి మా టీమ్ని కన్సల్ట్ అవ్వండి. మన యొక్క వెబ్సైట్లో మన టీమ్కి సంబంధించిన నెంబర్, వాట్సాప్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో ఇంకా ఎవరైనా స్టూడెంట్స్కి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఖచ్చితంగా మీరు డైరెక్ట్గా మన యొక్క వాట్సాప్ టీమ్ నెంబర్స్ ఉంటారు, వాళ్ళకి మీరు పింక్ చేశారంటే దే విల్ ట్రై టు ప్రొవైడ్ ద సార్ట్ అవుట్. ఓకే, మీకు ఖచ్చితంగా డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీరు హెసిటేట్ చేయాల్సిన పని లేదండి, ఎవరు పట్టించుకోరు అన్నట్టు ఉండదు. నేను మన స్ట్రీమ్లో 5 కాదు 3 ఉన్నా కూడా ఆ 3 ఇంపార్టెంట్ పర్సన్స్కి ఒకవేళ ఇంపార్టెంట్ అయితే ఐ విల్ రెస్పాండ్ టు దెమ్. ఓకే, దట్ ఈజ్ అంటే 100 మంది ఉండి ఎవరిని పట్టించుకోకుండా ఉండడం కన్నా 2-3 ఉండి వాళ్ళని అందరినీ పట్టించుకోవడం ఇట్స్ మోర్ రిక్వైర్మెంట్. సో అది మోర్ ఇంపార్టెన్స్ నా పర్స్పెక్టివ్లో. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ పింగ్ యూ అవుట్. కాకపోతే నా సైడ్ నుంచి మీరు ఖచ్చితంగా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ బటన్ హిట్ చేయండి. దెన్ ఓన్లీ ఇట్ విల్ మోర్ రికమెండేషన్ వచ్చి రిమైనింగ్ స్టూడెంట్స్ అందరికీ కూడా మన లైవ్ స్ట్రీమ్ గురించి తెలుస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ. సో దీస్ కీవర్డ్స్ ఆర్ హెవీలీ యూజ్డ్ ఫర్ ద సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే మన యొక్క వెబ్ పేజ్ గురించి ఎవరైనా సెర్చ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఈ కీవర్డ్స్ అన్నీ కూడా హెల్ప్ అవి. ఓకే, ఈ కంటెంట్ ఈ యొక్క వెబ్ పేజ్లో ఉంది కాబట్టి చూపిద్దామని చెప్పి ఎండ్ యూజర్కి చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనం కీవర్డ్స్ అనేవి వీ కెన్ యూజ్ డిఫరెంట్ మల్టిపుల్ కీవర్డ్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు విచ్ రిప్రజెంట్స్ అబౌట్స్ అవర్ వెబ్ పేజ్. ఫర్ ఎగ్జాంపుల్ HTML, CSS, ఫ్రంట్ ఎండ్. సో ఈ విధంగా మనం మన యొక్క వెబ్ పేజ్ని రిప్రజెంట్ చేయొచ్చండి బై యూజింగ్ దిస్ కీవర్డ్స్. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ మెటా ట్యాగ్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, వీ హ్యావ్
లాట్ మోర్ మెటా ట్యాగ్స్. సో అండ్ ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్. సో ఈ యొక్క డిస్క్రిప్షన్ ఏంటంటే ఇట్ విల్ డిఫైన్స్ ద డిస్క్రిప్షన్ ఫర్ అవర్ వెబ్ పేజ్. మన యొక్క వెబ్ పేజ్ గురించి ఎండ్ యూజర్కి కానీ లేకపోతే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్కి కానీ లేకపోతే బ్రౌజర్కి కానీ డిస్క్రిప్షన్ ఫార్మాట్లో చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వీ కెన్ టైప్ ద డిస్క్రిప్షన్. ఇక్కడ మనం మనకి వెబ్ పేజ్ గురించి టైప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, హియర్ we are going to create a simple HTML and CSS అప్లికేషన్ అని చెప్పి జస్ట్ మనం ఫస్ట్ క్రియేట్ చేసిన ఫస్ట్ ప్రోగ్రామ్ గురించి జస్ట్ ఒక డిస్క్రిప్షన్ అనేది ప్రొవైడ్ చేసాం. సో అసలు మీకు రియల్ టైంలో ఈ డిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది, ఎక్కడ కనబడుతుంది అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, మీరు అమెజాన్ అని ఇచ్చారండి. సో ఇక్కడ చూడండి, ఈ అమెజాన్ అనే వెబ్సైట్ కింద మీకు డిస్క్రిప్షన్ కనబడుతుంది చూసారా. ఇది మీకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇక్కడి నుంచి వస్తుంది. ఇక్కడ మీరు కంటెంట్ ఏదైతే రాస్తారో అక్కడి నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాపిల్ అని ఇచ్చారు. సో ఇక్కడ చూడండి ఈ డిస్క్రిప్షన్. సో అలా ప్రతి వెబ్సైట్కి కూడా సో ఎవ్రీ వెబ్సైట్ దేర్ హ్యావ్ దేర్ ఓన్ డిస్క్రిప్షన్. ఓకే, సో ఆ యొక్క వెబ్సైట్ గురించి చెప్పడానికి. సో ఇదంతా కూడా మీకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇక్కడి నుంచి వస్తుంది. సో ఇక్కడ మనం ఏదైతే టైప్ చేస్తామో అది మన యొక్క వెబ్సైట్ని ఎవరైనా సెర్చ్ చేస్తే అప్పుడు డిస్క్రిప్షన్లో ఓకే ఈ యొక్క వెబ్ పేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇది అన్నది వాళ్ళకి చూపించడానికి యూస్ అవుతుందండి. ఓకే, సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనం ఆల్రెడీ చూసాం. సో దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ద మెటా ఎలిమెంట్స్. సో ఈ విధంగా మనం మెటా ఎలిమెంట్స్ని యూస్ చేసుకుంటాం. విత్ దిస్ మెటా ఎలిమెంట్స్ వీ కెన్ గెట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ అవర్ వెబ్ పేజ్. మన యొక్క వెబ్ పేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనం గెట్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద హెడ్ సెషన్. ఓకే, ఇంకా మన హెడ్ సెషన్లో ఇంకా టైటిల్స్ కానీ లేకపోతే ఇంకా మనం స్టైల్స్ కానీ ఇవన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ ద మోర్ దెన్ ఎనఫ్ రిగార్డింగ్ ద హెడ్ సెషన్. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ క్లియర్. ఓకే అండి, in this session we are going to see the most commonly used elements, that is text. సో ఏ విధంగా మనం టెక్స్ట్ ఎలిమెంట్స్తో వర్క్ చేయాలన్నది ఈ సెషన్లో చూద్దాం. సో ఐఎమ్ టేకింగ్ యూ రియల్లీ ఇన్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్. సో మీకు కామన్గా మీరు అందరూ ప్రాక్టీస్ చేసేది కామన్గా చూసేదైతే నేను ఇక్కడ చూపించను. సో ఖచ్చితంగా ఐ వుడ్ లైక్ టు టేక్ ఇన్ సంథింగ్ న్యూ వే. సో గెట్ రెడీ ఫర్ దట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. ఓకే అండి, సో మనకి వీ హ్యావ్ ఎ డిఫరెంట్ సెషన్స్ ఉంటాయి. సో వీ హ్యావ్ ఎ డిఫరెంట్ టెక్స్ట్. ఖచ్చితంగా మనకి ఒక వెబ్ పేజ్ యూస్ చేస్తే మనం టెక్స్ట్ అనేది యూస్ చేసుకుంటాం. సో ఆ టెక్స్ట్ని ఏ విధంగా యూస్ చేయాలి ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఎ పారాగ్రాఫ్. సో ఇక్కడ మనకి ఎండ్ యూజర్కి బ్రౌజర్లో కంటెంట్ కనిపించడానికి సో ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఎ పారాగ్రాఫ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ session we are going to learn HTML అని ఇక్కడ ప్లేస్ చేసాం. సో ఒకసారి సేవ్ చేసి లైవ్ సర్వర్లో రన్ చేద్దాం. ఓకే, పర్ఫెక్ట్. మనకి అవుట్పుట్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో నా ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఎన్ హైలైట్. అంటే ఇక్కడ నేను ఒక పదాన్ని హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను లేకపోతే ఎంఫసైజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అలాంటప్పుడు హౌ యూ గోనా మేక్ ఇట్. సో ఇక్కడ మనకి ఎంఫసైజ్ చేయడానికి ఈఎం అనే ఎలిమెంట్ చాలా ఉపయోగపడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సో విత్ ఇన్ దిస్ ట్యాగ్ సో ఇక్కడ మనం ప్లేస్ చేయొచ్చు ఈఎం. యా, సో మీరు ఏదన్నా ఒక టెక్స్ట్ని కానీ లేకపోతే ఏదన్నా ఒక వర్డ్ని కానీ ఎంఫసైజ్ చేయాలి అనుకుంటే సో వీఆర్ యూజింగ్ దిస్ ఎలిమెంట్ ఈఎం అనేది యూజ్ చేసుకుంటాం. సో ఎంఫసైజ్ ఈజ్ హెల్ప్. సో ఇక్కడ చాలామంది ఈ యొక్క ఎంఫసైజ్ అనేది ఓన్లీ ఆ యొక్క వర్డ్ని లేకపోతే ఆ పదాన్ని హైలైట్ చేయడానికి అనుకుంటారు. సో దట్ ఈజ్ నాట్ ద థింగ్ అండి. సో హైలైట్ చేయడం అయితే మనం CSSతో కూడా చేయొచ్చు కదా. సో ఇంటర్నల్గా మనకి ఏంటంటే ఎంఫసైజ్ ఈజ్ హెల్ప్ఫుల్ టు సెర్చ్ ఇంజన్స్ టు ఎక్స్ట్రాక్ట్ ద ఇంపార్టెంట్ కంటెంట్ ఇన్ అవర్ డాక్యుమెంటేషన్. సో మనకి వెబ్ పేజ్లో ఉన్న ఇంపార్టెంట్ కంటెంట్ని సెర్చ్ ఇంజన్స్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి లేకపోతే మనకి ఇంపార్టెంట్ కంటెంట్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది ఈ యొక్క ఎంఫసైజ్ అనే ఎలిమెంట్. ఓకే, సో ఒకసారి సేవ్ చేసి రన్ చేయండి.
సో ఇక్కడ చూడండి మనకి ఇట్ కుడ్ లుకింగ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఇక్కడ మీకు ఇటాలిక్లో కనబడుతుంది కాబట్టి ఓకే మనకి ఇటాలిక్లో కావాలి అంటే అప్పుడు ఎంఫసైజ్ యూస్ చేస్తాం అనుకుంటారు. దట్ ఈజ్ నాట్ రైట్. సో దానికోసం మనం కావాలనుకుంటే సిఎస్ఎస్లో ఐ అనే ఎలిమెంట్ మనం యూస్ చేసి కూడా వర్కౌట్ చేయొచ్చు. సో ఇక్కడ ఎంఫసైజ్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ వచ్చేసి సెర్చ్ ఇంజిన్కి మన యొక్క కంటెంట్ ఇంపార్టెన్స్ చెప్పడానికి మనం యూస్ చేసుకుంటాం. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. సో మీరు ఎంఫసైజ్ చేసినప్పుడు ఇలా మాన్యువల్గా చేయాల్సిన పనే లేదు. సో వీ హ్యావ్ ఎ డిఫరెంట్ ఆప్షన్స్ ఆల్సో. సో ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి ఇక్కడ మనం ఇటాలిక్ కావాలంటే రెగ్యులర్గా చూడండి, లేకపోతే మీకు ఇక్కడ ఐ జస్ట్ వాంట్ టు షో ఇన్ స్టైల్స్ ఆల్సో. సో ఇప్పుడు చూడండి దీన్ని కలర్ ఇద్దాము, బ్లూ ఇద్దాం, అండ్ టెక్స్ట్ వచ్చేసి నార్మల్ ఇచ్చాం. సో ఇప్పుడు చూడండి ఇది మనకు అవుట్పుట్ ఇప్పుడు చూడండి ఇటాలిక్ నుంచి మనకి నార్మల్లోకి వచ్చేసింది, అండ్ దట్టు అది మనకి బ్లూ కలర్లోకి వచ్చేసింది. సో దాని ఒక్కదాన్ని మనం హైలైట్ చేసుకుని ఇలా సిఎస్ఎస్తో వర్క్ చేయొచ్చండి. సో సిఎస్ఎస్ కోసం కాదు, ఇన్ఫోసిస్ ఈజ్ ద థింగ్ విచ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో మన కంటెంట్ని సెర్చ్ ఇంజిన్కి ఫాస్ట్గా రీచ్ అయ్యేటట్టు లేకపోతే అది ఎక్స్ట్రాక్ట్ చేసుకునేటట్టు యూస్ చేస్తాం. ఓకే, సో ఆ పాయింట్ మీరు ఇక్కడ క్యాచ్ చేయాలి. సో ఇక్కడ నేను ఐ జస్ట్ వాంట్ టు షో ద డిఫరెన్స్ బిట్వీన్ సిఎస్ఎస్ అండ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఇన్ ద టెక్స్ట్. సో టెక్స్ట్ ఫార్మేట్లో నాకు మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి చాలామంది సిఎస్ఎస్ ఎలిమెంట్స్ లేకపోతే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ కలిపేసి యూజ్ చేసేస్తారు. సో దట్ ఈజ్ నాట్ ద కరెక్ట్ అని చూపించడానికి ఈ యొక్క సెషన్ నేను ఎక్కువ యూజ్ చేసుకున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ చూడండి, ఇదే మీకు కావాలనుకుంటే ఇటాలిక్ ఫార్మేట్లో మీరు ఐ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి ఐ, సో సేవ్ చేయండి. సో వీ గెట్ ద సేమ్ అవుట్పుట్. సో ఇంతకు ముందు మనకి ఏదైతే వచ్చిందో అదే అవుట్పుట్ వచ్చింది. బట్ దిస్ ఈజ్ నాట్ రికమెండెడ్. ఎందుకోసం అంటే మీరు స్టైలింగ్ చేసుకోవాలనుకుంటే మీరు హెచ్టిఎంఎల్ యూజ్ చేసుకోండి. ఇటువంటి ఐ అనే ఎలిమెంట్ని మనం ఇక్కడ యూజ్ చేయకూడదు. ఓకే, సో ఇక్కడ మనకి దిస్ ఈజ్ నాట్ రికమెండెడ్, దిస్ ఈజ్ డిప్రికేటెడ్. సో మీరు ఇలాంటప్పుడు మీరు వీ కుడ్ యూజ్ ద ఎంఫసైజ్ అనే ఎలిమెంట్ని యూజ్ చేస్తాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ యూ జస్ట్ వాంట్ మేక్ ఇట్ స్ట్రాంగ్. సో నౌ ఇట్స్ లుకింగ్ స్ట్రాంగ్, రైట్? సో మనకి టెక్స్ట్ అనేది బోల్డ్ అయింది, లేకపోతే టెక్స్ట్ అనేది మనకి కొంచెం డార్క్ అయి హైలైట్గా కనబడుతుంది. సో చాలామంది ఏం చేస్తారంటే, సో ఈ స్ట్రాంగ్ బదులు ఇక్కడ మీరు చూడండి, the strong element represents the strong importance and seriousness or urgency of this content. సో ఈ కంటెంట్ యొక్క ఇంపార్టెన్స్ లేకపోతే సీరియస్నెస్ లేకపోతే అర్జెన్సీ ఆఫ్ దిస్ కంటెంట్ అనేది చూపిస్తుంది. సో చాలామంది ఏం చేస్తారంటే దీన్ని బోల్డ్ చూపించాలని చెప్పి బీ పెట్టేస్తారు. సో బీ. సో ఇది కూడా మనకి ఇప్పుడు బోల్డ్లో కనబడుతుంది. సో హైలైట్గా కనబడుతుంది. అవుట్పుట్ కుడ్ బి సేమ్, కాకపోతే దిస్ ఈజ్ నాట్ రికమెండెడ్. సో ఈ విధంగా మనం యూజ్ చేయకూడదు. ఇట్ కుడ్ బి ఏ సిఎస్ఎస్ ట్యాగ్. సో దీన్ని మనం సిఎస్ఎస్లో యూజ్ చేసుకునేది హెచ్టిఎంఎల్లో యూజ్ చేయకూడదు. సో ఆ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. సో దట్ ఈస్ ద థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. అంటే మన హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ఏంటి, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఏంటి, సో దేనికి మనం స్టైలింగ్ కోసం యూజ్ చేస్తున్నాం అన్నది మీరు గుర్తుపెట్టుకుని దాని యొక్క ఇంపార్టెన్స్ని బట్టి మనం వర్క్ చేస్తే సో ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ ఫైన్. అండ్ మన యొక్క కంటెంట్ అనేది బ్రౌజర్కి కానీ సెర్చ్ ఇంజిన్స్కి కానీ అండ్ యూజర్స్కి కానీ పర్ఫెక్ట్గా రీచ్ అవుతుంది. సో ద ఎలిమెంట్ హ్యాస్ టు బి యూజ్డ్ ఫర్ దట్ పర్పస్. ఆ యొక్క ఎలిమెంట్ని మనం కరెక్ట్ పర్పస్ కోసం యూజ్ చేసుకోవాలి. ఓకే, సో దట్స్ ఆల్ రిగార్డింగ్ దిస్ ఎలిమెంట్స్. అండ్ నౌ కమింగ్ టు ద స్మాల్ టెక్నిక్. సో ఇక్కడ చూడండి, సో మన ఎంఫసిస్ అనేది ఏదైనా ఒక పదం మీరు హైలైట్ చేయాలనుకున్నప్పుడు సో మీరు ఒక ఈఎం అనే ఒక ఎలిమెంట్స్ లోపల మీరు టైప్ చేయాల్సిన పని కూడా లేదు. సో మనం వీ నీడ్ టు హ్యావ్ ఫాలో దిస్ టెక్నిక్. సో ఇక్కడ ఒక ఎలిమెంట్ మీరు ఏ ఎలిమెంట్ని అయితే ఎంఫసైజ్ ర్యాప్ చేయాలనుకుంటున్నారో సో దానికోసం దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ దాని తర్వాత షిఫ్ట్ కంట్రోల్ పి అనేది టైప్ చేయండి. అండ్ దాని తర్వాత టైప్ WARP ర్యాప్ and just click on enter.
సో మీరు ఎంటర్ చేసి మీరు ఇప్పుడు దేంతో ఆ వర్డ్ని ర్యాప్ చేద్దాం అనుకుంటున్నారు, అంటే ఏ ఎలిమెంట్తో మీరు ఆ వర్డ్ని ర్యాప్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఎలిమెంట్ ఇచ్చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈఎం. సో జస్ట్ చూసారు అక్కడ ఈఎంతో ఇది ర్యాప్ అయిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను డిలీట్ చేశాను అనుకోండి, సో ఇట్ ఓన్ షోస్ దట్. సో ఇప్పుడు నేను ఈఎం అనే ఒక ఎలిమెంట్తో నేను ర్యాప్ చేద్దాం అనుకున్నాను కాబట్టి సో ఈఎం అని ఇచ్చాను, జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, సో ఇప్పుడు మీరు అవుట్పుట్ చూడండి. సో అవుట్పుట్ మనకి పర్ఫెక్ట్ వచ్చేసింది. సో ఇక్కడ సిఎస్ఎస్ యూస్ చేసాం కాబట్టి ఇట్ కుడ్ బి ఇన్ దట్ స్టైల్. ఓకే, సో ఈ విధంగా కూడా మనం ర్యాప్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టెక్స్ట్. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద హెడ్డింగ్. సో ఇప్పటి వరకు మన టెక్స్ట్ గురించి చూసాం. సో ఇప్పుడు మనం హెడ్డింగ్స్ గురించి చూద్దామండి. సో ఐ జస్ట్ వాంట్ టు రిమూవ్ దిస్ థింగ్ here. So in HTML we have a 6 headings. So HTML lo manaki mottam 6 headings unnai. So H1, so this is heading 1, and dan tarvata manaki H2, so this is heading 2. So don't think that ఇది కూడా మీకు కామన్గా ఉంటుందని అనుకోవద్దు. I will take you completely different. So ఇది కూడా heading 3 and H4, heading 4, and దాని తర్వాత H5, so heading 5, and finally we have a H6, and this is heading 6. సో మనకి HTML లో కంప్లీట్గా 6 హెడ్డింగ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా అవి. సో అండ్ కమింగ్ టు లాస్ట్, సో మనం ఆల్రెడీ ఆ పారాగ్రాఫ్ అదన్నీ చూసాం కాబట్టి ఓకే. సో ఒకసారి ఈ యొక్క హెడ్డింగ్స్ అన్నీ కూడా ఒకసారి సేవ్ చేసి అవుట్పుట్ చూద్దాం. ఓకే, సో ఇట్స్ లుకింగ్ ఫైన్. సో మనకు అవుట్పుట్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా ఉంది. సో చాలామంది చేసే పాయింట్ ఏంటంటే మనం హెడ్డింగ్స్ని ఎలా యూస్ చేస్తామంటే, సో మన హెడ్డింగ్స్ని ఎలా యూస్ చేసుకుంటామంటే బేస్డ్ ఆన్ ద సైజ్ మనం యూస్ చేసుకుంటాం. సో ఇక్కడ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, వెన్ ఎవర్ యు ఆర్ యూజింగ్ ద హెడ్డింగ్స్ ఇన్ యువర్ HTML లేకపోతే మీ యొక్క వెబ్ పేజ్లో యూస్ చేసినప్పుడు హెడ్డింగ్స్ని ఎప్పుడూ కూడా సైజుని బట్టి యూస్ చేసుకోకూడదు, కంటెంట్ని బట్టి యూస్ చేసుకోవాలి. సో మీరు ఎప్పుడైతే కంటెంట్ని బట్టి యూస్ చేసుకుంటారో అప్పుడు ఆ యొక్క కంటెంట్ని బట్టి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్ చేయడానికి లేకపోతే బ్రౌజర్లో ఆ యొక్క కంటెంట్ మీకు డిస్ప్లే అవ్వడానికి ఎండ్ యూజర్కి రీడబిలిటీ అనేది కూడా చాలా నీట్గా క్లియర్గా ఉంటుంది. ఓకే, సో మనం ఒక హైరార్కీ అనేది ఫాలో అవ్వాలి. సో సార్ అది ఏ విధంగా ఫాలో అవ్వాలి ఏంటి అన్నది మీకు ఒకసారి చూపించడానికి ఐ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఏ కంటెంట్. సో ఎందుకోసం అంటే ఇప్పుడు మీ దగ్గర టైప్ చేస్తూ కూర్చుంటే ఈ సెషన్ అంతా కూడా అదే అయిపోతుంది. సో అందుకోసం నేను ఆల్రెడీ ఒక కంటెంట్ అయితే తీసుకున్నాను. సో లెట్స్ సీ హియర్. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ నేను H1 అనేది ఒక ఫుల్ స్టాక్ లెర్నింగ్ పాత్ తీసుకున్నాను. అండ్ దాని తర్వాత H2, H3, H4 ఇవన్నీ కూడా నేను తీసుకుని టైప్ చేసి ఆ కంటెంట్ అనేది రెడీ చేశాను. సో ఒకసారి మీకు సేవ్ చేసి ఇదే కంటెంట్ని మీకు రన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు చూడండి, సో మీకు ఈ కంటెంట్ ఈ పేజ్ చూడగానే మీకు మీనింగ్ఫుల్గా నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయకుండానే మీకు అర్థమవుతుందా లేదా? సో హెడ్డింగ్ చూశారు. సో హెడ్డింగ్ చూస్తే ఇట్ కుడ్ బి ఇన్ ద H1, అంటే ఆ యొక్క వెబ్ పేజ్లో మనం హెడ్డింగ్ H1 ఇచ్చామంటే దానికి ఇంపార్టెన్స్ ఆ యొక్క సెర్చ్ ఇంజిన్స్కి అర్థమవుతుంది. ఓకే, లేకపోతే ఎండ్ యూజర్కి అర్థమవుతుంది. సో ఓకే, ఈ బ్రౌజర్లో ఈ యొక్క వెబ్ పేజ్లో H1 ఉంది అంటే దట్ కుడ్ బి ఎ టైటిల్. సో రియల్గా మీరు ఇంకొక H1 ట్యాగ్ తీసుకోవాలి అనుకుంటే ఆ పేజ్లో అంత డిమాండ్ ఉంటే అప్పుడు మీరు H1 ట్యాగ్ తీసుకోవాలి తప్ప లేకపోతే తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ పేజ్లో అయితే అవసరం లేదు. సో ఫుల్ స్టాక్ లెర్నింగ్ పాత్ అనే ఒక వెబ్ కంటెంట్ ఇది. సో దానికోసం ఇక్కడ నేను ఆ యొక్క H1 ట్యాగ్ తీసుకున్నాను. అండ్ దాని తర్వాత ఫుల్ స్టాక్లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి, ఫ్రంట్ ఎండ్ ఉంటుంది అండ్ బ్యాక్ ఎండ్ ఉంటుంది. సో ఆ యొక్క ఇంపార్టెన్స్ మనకి H2ని రీచ్ అవుతుంది కాబట్టి 2 ట్యాగ్స్ ఇంపార్టెంట్ కాబట్టి H2 తీసుకున్నాను. సో మళ్ళీ ఈ యొక్క ఫ్రంట్ ఎండ్ కోర్సెస్లో మనకి వీ హ్యావ్ ఎ HTML, CSS, JavaScript అండ్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. సో HTML, CSSకి JavaScriptకి మనకి ఇంటర్నల్గా లోపలికి వెళ్ళడానికి ఏం లేదు కాబట్టి సో H3 ట్యాగ్ దగ్గర ఇక్కడ ఆపేసాను. మళ్ళీ ఫ్రేమ్వర్క్స్ దగ్గర లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంది, అంటే సబ్గా మనం ఇంకా మైన్యూట్గా దాని లోపలికి వెళ్ళి డీటెయిల్గా కంటెంట్ రాయొచ్చు. సో అప్పుడు నేను ఏం చేశానంటే H4 ట్యాగ్స్ తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ కూడా ఫ్రేమ్వర్క్స్కి H4 ట్యాగ్స్ తీసుకున్నాను. సో ఈ విధంగా మీరు మీ యొక్క హెడ్డింగ్స్ అనేవి యూజ్ చేస్తున్నప్పుడు కంటెంట్ని బేస్ చేసుకుని
మీరు మీ యొక్క కంటెంట్ మీ యొక్క హెడ్డింగ్స్ అనేవి యూస్ చేయాలి తప్ప లేకపోతే సైజుని బేస్ చేసుకుని ఎప్పుడు యూస్ చేసుకోకూడదు. ఓకే, సో ఒకసారి మనం ఇదే కంటెంట్ని ఒకసారి మనం ఇప్పుడు హెడ్డింగ్స్ యూస్ చేసి ఒకసారి రాద్దాము. సో ఏ విధంగా ఉంటుంది ఏంటనేది మీకు అర్థమవుతుంది. సో ఏం లేదు, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం డేటాబేస్ తీసుకున్నాం అనుకోండి. సో ఏ విధంగా ఉంటుంది, సో డేటాబేస్ అనేది ఇట్ కుడ్ బి ఏ స్పెషల్ కేటగిరీ కాబట్టి సో మనకి H2 నుంచి వస్తుంది. సో చూడండి, సో నాకు H2, సో ఇక్కడ మనం ఏ హ్యాండిల్ చేస్తున్నాం, డేటాబేస్. సో డేటాబేస్ అనేది మనకి H2 వచ్చింది. అండ్ దాని తర్వాత మనకి డేటాబేస్లో మనకి వీ హ్యావ్ డిఫరెంట్ డేటాబేసెస్ ఉంటాయి కాబట్టి మనం తీసుకోవచ్చు. H3 తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మై SQL తీసుకుందాం, లేదు H3 అని చెప్పి PostgreSQL తీసుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ PostgreSQL. సో ఈ విధంగా తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి మనకి సో డేటాబేస్ ఉంది అండ్ దాని తర్వాత MySQL, PostgreSQL. ఇంకా మీకు ఏదైనా స్ప్లిట్ ఉంటే ఇందులో మీకు సో మళ్ళీ మనం H4 ట్యాగ్, ఇంకా మీకు స్ప్లిట్ ఉంటే H5, H6 ఆ విధంగా మనం వెళ్తాం అన్నమాట. అంతేగాని సైజుని బట్టి మనం వెళ్ళకూడదు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ షుడ్ యూజ్ దిస్ హెడ్డింగ్ ఎలిమెంట్స్ అండ్ ద బెటర్ వీ కెన్ రిప్రజెంట్ ద స్ట్రక్చర్ ఆఫ్ అవర్ డాక్యుమెంట్. అంటే మన యొక్క HTML డాక్యుమెంట్ని బెటర్ స్ట్రక్చర్లో చూపించడానికి ఈ యొక్క హెడ్డింగ్ ఎలిమెంట్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. అండ్ మనకి ఇక్కడ మన యొక్క HTML డాక్యుమెంటేషన్ వెబ్ పేజ్ని చూపించడానికే కాదు అండ్ ద సెర్చ్ ఇంజిన్ కూడా రీడబిలిటీ అనేది చాలా నీట్గా ఉంటుంది అండ్ కంటెంట్ ఎండ్ యూజర్ కూడా అండర్స్టాండ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ద టెక్స్ట్. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈజ్ క్లియర్ అండ్ ఐ హోప్ మీరు ఖచ్చితంగా ఈ సెషన్లో H1 ట్యాగ్, H2 ట్యాగ్ యూజ్ చేసుకోవడం కాకుండా ఖచ్చితంగా న్యూ పాయింట్స్ అయితే తెలుసుకున్నారు అనుకుంటున్నాను అండ్ ఐ హోప్ దిస్ సెషన్ ఈజ్ క్లియర్. ఓకే అండి, నౌ వీఆర్ గోయింగ్ టు సీ ద అసైన్మెంట్ 1. సో అసైన్మెంట్ 1 మెయిన్ టార్గెట్ ఏంటంటే సో వీఆర్ గోయింగ్ టు కవర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వెబ్ డెవలప్మెంట్ మాడ్యూల్. ఓకే, సో అసైన్మెంట్ 1లో వచ్చేసి మనం వెబ్ డెవలప్మెంట్ మాడ్యూల్లో ఉన్న ప్రతి కాన్సెప్ట్ని కూడా సో ఇంక్లూడింగ్ మీ కోడింగ్తో సహా నాకు కంప్లీట్గా న్యూ లైన్స్ ఆఫ్ కోడింగ్, అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు అక్కడ ఒక ట్వీట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కంప్లీట్ ఆ ఎగ్జాంపుల్ అంతా కూడా మీరు కంప్లీట్ ఒక కొత్త ఎగ్జాంపుల్ అయితే క్రియేట్ చేసి చేయండి ప్రతి ఒక్కటి కూడా. ఓకే, సో ఐ జస్ట్ వాంట్ టు నేమ్ ఇట్. సో ప్రతి ఒక్కటి కూడా నేను నేమ్ చేస్తాను ఇక్కడ, ఒకసారి చూడండి. సో ఇంట్రడక్షన్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్. మీరు లాంగ్వేజ్ అండ్ టూల్స్ ఆఫ్ ద వెబ్ డెవలప్మెంట్ కూడా మీరు నో నీడ్ టు వరీ అబౌట్ దట్ అండ్ హౌ ద వెబ్ వర్క్స్ అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఇన్స్పెక్ట్ ద HTML రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ కూడా దట్స్ కమింగ్ అండర్ ద ఎక్స్ప్లెనేషన్. బట్ మీరు HTML బేసిక్స్ అండ్ CSS బేసిక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఐ యూటిలైజ్ ద కోడ్. ఓకే, సో ఆ కోడ్ అనేది మీకు ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ విత్ ద ట్వీట్ కోడ్. సో అక్కడ మీరు ట్వీట్ కోడ్ బదులు యూ జస్ట్ మేక్ ఎన్ ఆర్టికల్, అంటే సో ఆర్టికల్ అనేది ఈ విధంగా ఉండాలి. సో ఐ జస్ట్ వాంట్ టు షో దట్. సో దానికి ఒక హెడ్డింగ్ అనేది ఇవ్వండి. సో ఐ జస్ట్ వాంట్ మేక్ దట్ హెడ్డింగ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ వాంట్ దట్ హెడ్డింగ్ షుడ్ బీ ఇన్ ద మిడిల్. సో ఆ యొక్క ఆర్టికల్కి హెడ్డింగ్ అనేది ఇవ్వండి అండ్ ఆర్టికల్ సబ్జెక్ట్ ఏంటన్నది ఇక్కడ చెప్పండి అండ్ ఆర్టికల్ టెక్స్ట్. సో వాట్ ఈస్ ద టెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ఫాలో అన్నది ఇక్కడ చెప్పండి. అండ్ ఈ విధంగా ఐ జస్ట్ వాంట్ 3 పారాగ్రాఫ్స్. సో నాకు ఈ విధంగా 3 పారాగ్రాఫ్స్ కావాలి. సో 3 పారాగ్రాఫ్స్ కావాలి. సో ఈ 3 పారాగ్రాఫ్ యూస్ చేయండి అండ్ మీరు ఫినిష్ చేసేటప్పుడు కూడా అండ్ ఎండ్ ఆఫ్ ద పారాగ్రాఫ్స్ కూడా నీట్గా క్లోజ్ చేయండి. ఇట్ షుడ్ బి లుక్ లైక్ అన్ ఆర్టికల్. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ అసైన్మెంట్. అండ్ కమింగ్ టు ద CSS పార్ట్. ఓకే, సో ఇదే ఫస్ట్ మీరు కంప్లీట్ విత్ ద HTML. ఈ అసైన్మెంట్ మీరు ఫస్ట్ HTMLతో కంప్లీట్ చేయండి అండ్ దానికి CSSని కూడా అప్లై చేయండి. ఓకే, సో CSS మీరు ఎక్కడ అప్లై చేస్తారంటే యూ నీడ్ టు మెయింటైన్ ద కలర్స్. ఓకే, హెడ్డింగ్కి, సబ్జెక్ట్కి అండ్ టెక్స్ట్కి కూడా డిఫరెంట్ కలర్స్ యూస్ చేయండి అండ్ డిఫరెంట్
ఆస్పెక్ట్స్లో అది హైలైట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో మీకు ఒక పదం అనేది లేకపోతే ఒక వర్డ్ అనేది మీరు హైలైట్ చేయాలి. అలాంటప్పుడు ఏ విధంగా మీకు యూజ్ చేయాలి, ఏ విధంగా హైలైట్ చేయాలి అనేది చూపించండి. ఓకే, సో దట్ ఈస్ ద సిఎస్ఎస్ పార్ట్. సో మీకు సిఎస్ఎస్ పార్ట్ కూడా మీకు ఎక్కడ వరకు అయితే నేను చెప్పాను, జస్ట్ మీకు ఇంట్రడక్షన్ బేసిక్ వరకు ఇక్కడ చెప్పాను, అది యూజ్ చేయండి. ఓకే, సో అప్కమింగ్ సెషన్స్లో మీకు సిఎస్ఎస్ బేసిక్స్లో నేను కంప్లీట్గా మాట్లాడతాను. ఓకే, అండ్ దాని తర్వాత ఏ విధంగా మీ యొక్క డెవ్ టూల్స్ యూస్ చేసి దాన్ని ఇన్స్పెక్ట్ చేయాలనేది ఒకసారి చెక్ చేయండి. సో దట్స్ నాట్ యూ నో నీడ్ టు షో మీ ఇన్ ద అసైన్మెంట్ బికాజ్ అది ఇన్స్పెక్షన్ అనేది మీరు చూపించలేరు. అండ్ వ్యాలిడేట్ చేయండి. ఓకే, సో ఖచ్చితంగా నాకు అలాంగ్ విత్ దిస్ కంప్లీట్ అసైన్మెంట్ ఐ జస్ట్ వాంట్ టు సీ ద వ్యాలిడేట్ పేజ్ స్క్రీన్ షాట్స్. అంటే ఆ రెండు నాకు HTML అండ్ CSS రెండు కూడా మీరు వ్యాలిడేట్ చేశాక ఉంటారు. ఆ స్క్రీన్ షాట్స్ ఉంటాయి కదా, ఫైనల్ స్క్రీన్ షాట్స్, ఆ రెండు కూడా అసైన్మెంట్స్లో యాడ్ చేయండి. ఓకే, సో ఐ వాంట్ టు సీ బోత్ దోస్ వ్యాలిడేటెడ్ అసైన్మెంట్స్. ఓకే, సో ఆ రెండు కూడా నేను చూస్తాను. ఓకే, సో దిస్ ఈస్ ద అసైన్మెంట్ పార్ట్ అండి. సో కంప్లీట్ దిస్ అసైన్మెంట్. సో ఇఫ్ యూర్ రియలీ బిజీ విత్ యువర్ వర్క్, ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్, యూ కెన్ స్కిప్ ఇట్ అవుట్. But if you really want to fulfill the if you really want to get complete output from the web development module and the fundamentals of web development module, so what is that అంటే వెబ్ డెవలప్మెంట్ ఫండమెంటల్స్ అనే మాడ్యూల్ నుంచి మనం కంప్లీట్ అవుట్పుట్ అనేది తీసుకోవాలండి. సో దిస్ ఈజ్ ద అసైన్మెంట్ వీ నీడ్ టు కంప్లీట్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ అసైన్మెంట్. ఐ విల్ సీ యూ ఇన్ ద next session. Okay అండి, in this session we are going to see how to work with images in HTML. సో HTMLలో మనం ఇమేజెస్తో ఏ విధంగా వర్క్ చేయాలనేది ఈ సెషన్లో చూద్దామండి. సో మనకి ఇమేజెస్ అనగానే unsplash.com అనే ఒక వెబ్సైట్ చాలా మనకి బ్యూటిఫుల్ ఇమేజెస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు టాప్ క్వాలిటీ ఇమేజెస్ దొరుకుతాయి. ఈవెన్ మీరు రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు కూడా. సో ఇవన్నీ కూడా మీకు రాయల్టీ ఫ్రీ ఉంటాయి. సో మీరు కావాలంటే యూస్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ unsplash.com. సో ఒకసారి చూద్దాం ఏ విధంగా మన ఇమేజెస్తో వర్క్ చేయొచ్చు అన్నది. సో ఇక్కడ నేను ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఏ ఇమేజ్ దట్ ఈజ్ డెస్క్టాప్ తీసుకుందాం. సో విత్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ కానీ కంప్యూటర్స్ కానీ లేకపోతే ఆఫీస్ టేబుల్ తీసుకుందాం. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. సో వీ హ్యావ్ ఎ లాట్ మోర్ ఇమేజెస్. సో ఇక్కడ మనకి చాలా ఇమేజెస్ కలెక్షన్ ఉంది. సో ఒక్క ఇమేజ్ అయితే తీసుకుని ఆ యొక్క ఇమేజ్ మీద మనం వర్క్ చేద్దాం. ఓకే, సో దిస్ ఇమేజ్ ఈజ్ లుకింగ్ గుడ్. సో ఇక ఇమేజ్ మీరు చూస్తున్నప్పుడు ఇక్కడ చూడండి, వీ హ్యావ్ ఎ డౌన్లోడ్ ఫ్రీ అనే ఒక ఆప్షన్ ఉంది. అండ్ దాని పక్కన మనకి వీ హ్యావ్ ఎ డిఫరెంట్ సైజెస్. సో మనకి సైజెస్తో వర్క్ చేసినప్పుడు అంటే వీ హ్యావ్ టు బి నో దట్ ఇన్ అప్కమింగ్ సెషన్స్ వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు ఎంబెడెడ్ ఇమేజెస్ బేస్డ్ ఆన్ ద డివైజెస్. అంటే డివైజెస్ని బట్టి మనం ఏ విధంగా ఎంబెడ్ చేయాలని చూద్దాం. బట్ నౌ డౌన్లోడ్ విత్ ద స్మాల్ సైజ్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. So say thanks to like send. So if they're giving really awesome content with free of cost, or anyways we can say thanks to them. Okay, so close it. So మనకి ఈ యొక్క ఇమేజ్ ఏదైతే ఉందో జస్ట్ డ్రాగ్ అండ్ గో టు Visual Studio Code అండ్ ప్లేస్ ఇన్ ద ఇమేజ్ ఫోల్డర్. సో ఇక ఇమేజ్ ఫోల్డర్లో ఇది ప్లేస్ చేసుకోండి. సో ఈ యొక్క ఇమేజెస్ ఫోల్డర్లో మీ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని రీనేమ్ చేసేసేయండి. ఎందుకోసం అంటే గివ్ ద మీనింగ్ఫుల్ నేమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద డెస్క్టాప్ లేకపోతే ఆఫీస్ టేబుల్ కాబట్టి ఐ జస్ట్ వాంట్ గివ్ ఏ ఆఫీస్ టేబుల్ అనేది ఇచ్చేసేయండి. సో ఇమేజెస్ నేమ్ ఎప్పుడు కూడా ఇమేజ్ 1 పిక్ 1 ఇమేజ్ 2 ఆ విధంగా ఇవ్వద్దు. సో గివ్ ప్రాపర్ నేమ్ టు ద ఇమేజెస్. దిస్ విల్ యూస్ఫుల్ ఇన్ ద సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో మీ యొక్క వెబ్ కంటెంట్ సెర్చ్ చేస్తున్నప్పుడు ఈవెన్ క్లయింట్ కానీ ఎండ్ యూజర్ కానీ యూజ్ అవుతుంది. ఓకే, సో జస్ట్ క్లోజ్ ఇట్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద body. So within the body I just want to give the image. So img image. Okay, source ఇప్పుడు చూడండి మీరు images అని ఇవ్వగానే /officetable.jpg అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, పర్ఫెక్ట్. అండ్ దాని తర్వాత మనకి
ఆల్ట్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంది. సో మనకి ఇమేజ్ చూపించకపోతే అప్పుడు ఈ యొక్క డిస్క్రిప్షన్ ఇట్ విల్ రిప్రజెంట్ దట్ ఇమేజ్. సో ఇక ఇమేజ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక ఆల్ట్ అనేది కూడా చాలా మీనింగ్ఫుల్గా యూస్ చేయండి. సో ఇక ఇమేజ్ ఏంటి అన్నది ఈ యొక్క ఆల్ట్ అనేది చూపించాలి. ఆల్టర్నేటివ్ డిస్క్రిప్షన్ అంటాం. సో ఐ జస్ట్ వాంట్ గివ్ లైక్ దిస్ ఈజ్ ఆఫీస్ టేబుల్ ఇమేజ్ అని చెప్పి ఇచ్చేసేయండి సరిపోతుంది. సో మన ఇమేజ్ అని కూడా రిప్రజెంట్ చేయాల్సిన పని లేదు. సో ఇక్కడ మనం ఆఫీస్ టేబుల్ అని చెప్తే సరిపోతుంది. కాకపోతే ఇమేజ్ కాబట్టి ఇక్కడ ఇమేజ్ అని టెక్స్ట్ ఇక్కడ నేను ప్లేస్ చేయడం జరిగింది. సో ఇక ఆల్టర్ అనే అట్రిబ్యూట్ వల్ల మనకి వీ హ్యావ్ 3 ఇంపార్టెన్స్ అండి. సో ఇది యూజ్ చేయడం వల్ల మనకి 3 డిఫరెంట్ వేస్లో మనకు ఉపయోగాలు ఉంటాయి. సో ఫస్ట్ది వచ్చేసి ఇట్ ఈజ్ యూస్ఫుల్ వెన్ ఎనీవన్ రీడింగ్, అంటే మన యొక్క కంటెంట్ వెబ్ కంటెంట్ కొంతమంది ఆర్ యూజింగ్ ద స్క్రీన్ రీడర్స్ యూజ్ చేసుకుని, కొంతమంది ఎవరైనా వెబ్ కంటెంట్ చూడలేని వాళ్ళు ఉంటే వాళ్ళు రీడింగ్ అనేది లిజనింగ్ అనేది వింటారు. సో అలాంటప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే ఇక్కడ ఆఫీస్ టేబుల్ అనే ఇమేజ్ ఉంది అనేది రీడ్ చేస్తుంది కాబట్టి తెలుస్తుంది. అలాంటప్పుడు మనకి యొక్క ఆల్ట్ అనే డిస్క్రిప్షన్ మనకి ఏదైతే ఇచ్చామో ఇమేజ్కి అది ఉపయోగపడుతుంది. అండ్ డోంట్ రైట్ సంథింగ్ లైక్ ఇమేజ్ 1, ఇమేజ్ 2, పిక్ 2, పిక్ 3 అనేది మాత్రం రాయటం. దట్ డజంట్ మీన్ ఎనీథింగ్ టు ద రీడర్. సో ఎండ్ యూజర్కి రీడ్ చేసినప్పుడు అది ఎటువంటి మీనింగ్ ఇవ్వదు. అండ్ రెండోది మనకి ఇట్ విల్ యూజ్ఫుల్ ఇన్ ద సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అండ్ మూడోది యూజ్ఫుల్ టు డిస్ప్లే ద టెక్స్ట్ ఇఫ్ ఎనీ కేస్ ఇమేజ్ ఈజ్ నాట్ లోడెడ్ ప్రాపర్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీకు ఇమేజ్ అనేది ప్రాపర్గా లోడ్ అవ్వలేదు అనుకోండి. సో ఇక్కడ మీకు ఐ జస్ట్ వాంట్ టు రన్ ద అప్లికేషన్ వన్స్. ఒకసారి అప్లికేషన్ రన్ చేయండి. సో ఇక్కడ మీకు ప్రాపర్గా లోడ్ అయిపోయింది, అప్లికేషన్ చూపిస్తుంది, ఇమేజ్ బాగానే చూపించేస్తుంది. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఏ స్మాల్ టైపింగ్ ఎర్రర్ సంథింగ్ 1 2 3 సేవ్. సో ఇప్పుడు చూడండి మనకి ఇమేజ్ అనేది ఇక్కడ లోడ్ కాలేదు బికాస్ ఆఫ్ ద టైప్ ఎర్రర్. కాకపోతే మీకు ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఏదైతే ఉందో అట్రిబ్యూట్ ఏదైతే ఉందో అది మనకు ఉపయోగపడి సో ఆ టెక్స్ట్ మనకి చూపిస్తుంది, దిస్ ఈజ్ ద ఆఫీస్ టేబుల్ ఇమేజ్. ఓకే, సో ఈ విధంగా మనకి ఆ యొక్క ఆల్ట్ అనే యొక్క అట్రిబ్యూట్ మనకు ఉపయోగపడుతుందండి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇమేజెస్. సో నౌ సీ హౌ వీ కెన్ రీసైజ్ దిస్ ఇమేజెస్. అంటే మనం ఏ విధంగా ఈ ఇమేజ్ని మనం సైజ్ చేయొచ్చు, రీసైజ్ చేయొచ్చు అన్నది ఒకసారి చూద్దాం. సో అండ్ so as I already told you before, we can use the CSS to resize our images. సో మనం మనకి ఇమేజెస్ని CSS యూజ్ చేసి రీసైజ్ చేసుకోవచ్చు, అది ఆల్రెడీ నేను మీకు చెప్పాను. కాకపోతే we just want to make some different aspects. సో వాటిని మనం ఏ విధంగా చేయొచ్చు ఏంటి అనేది చూపిస్తాను. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ we have so many other options also, అవన్నీ కూడా మనం చూద్దామండి. సో యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, వీ కెన్ యూజ్ CSS టు రీసైజ్ అవర్ ఇమేజెస్. సో మనకి ఇమేజెస్ని మనం రీసైజ్ చేసుకోవడానికి CSS అనేది యూజ్ చేస్తాం. సో ఏ విధంగా రీసైజ్ చేయొచ్చు CSS యూజ్ చేసి అనేది ఒకసారి చూద్దాం. సో ఐ జస్ట్ వాంట్ టు గో విత్ ద CSS హియర్. సో హెడ్ అండ్ స్టైల్ అండ్ IMG and width I just want to take 200 pixel and height 200 pixel and save. సో ఇప్పుడు చూడండి మనకి ఇమేజ్ ఏ విధంగా కనబడుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ లుకింగ్ ఫైన్. సో ఎందుకోసమంటే సో అసలు ఒరిజినల్ ఇమేజ్ ఈ విధంగా ఉంది, బట్ ఇది చూడండి కొంచెం ష్రింక్ అయిపోయింది. సో మీరు కొంచెం జూమ్ చేసి చూస్తే అర్థమవుతుంది. సో టేబుల్ చూసారా, మీకు ష్రింక్ అయిపోయినట్టు చూపిస్తుంది. సో ఇది చూడండి నీట్గా ఉంది టేబుల్ స్ట్రక్చర్ ఇదంతా కూడా. సో ఇలా ఇప్పుడు చూడండి టేబుల్ ఇలాగా ష్రింక్ అయిపోయినట్టు చూపిస్తుంది. సో ఇలాంటి సినారియోస్లో వీ కెన్ ఇన్స్పెక్ట్. సో ఇలాంటి సినారియోస్లో మనం మన యొక్క డెవ్ టూల్స్ యూజ్ చేసి మనం ఇన్స్పెక్ట్ చేయొచ్చు మీకు ఆ డౌట్ కానీ ఉంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ గో టు బాడీ అండ్ క్లిక్ ఆన్ దిస్ ఇమేజెస్. సో ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ హైట్ తీసేసేయండి. సో ఇప్పుడు చూడండి నీట్గా ఉంది. సో హైట్ ప్లేస్ చేయండి, కొంచెం షింక్ అయింది. సో ఓకే, మనకి పాయింట్ అయితే అర్థమైంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫిక్స్ చేయడానికి వీ హ్యావ్ ఎ న్యూ ప్రాపర్టీ ఇన్ ద CSS కాల్డ్ ఆబ్జెక్ట్ ఫిట్. సో అంటే ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్లో మన యొక్క కంటెంట్ అనేది ఫిట్ అయ్యేటట్టు మనం CSSలో వీ హ్యావ్ ఎ న్యూ ప్రాపర్టీ. సో ఆ యొక్క ఆబ్జెక్ట్ ఫిట్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలో ఒకసారి చూద్దాం. సో జస్ట్ వెన్ బ్యాక్ టు ద Visual Studio Code and just type object fit. So మనకి ఆబ్జెక్ట్ ఫిట్లో we have a different options. So first of all అయితే we need to take the cover.
సో అంటే మన కంటెంట్ అంతా కూడా ఆబ్జెక్ట్ మొత్తానికి కవర్ అవుతుంది, అంటే ఆ బాక్స్ మొత్తానికి మనకి కవర్ అవుతుంది అనమాట. సో ఒక్కసారి సేవ్ చేయండి. సో సేవ్ చేసి ఒకసారి రన్ ద అప్లికేషన్. సో ఇప్పుడు చూడండి మనకి నీట్గా కనబడుతుంది కంటెంట్ అంతా కూడా. సో ఇక ఆబ్జెక్ట్ ఫిట్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ విల్ క్రాప్ ద డేటా. సో ఇప్పుడు చూడండి నీట్గా కనబడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ యొక్క ఆబ్జెక్ట్ ఫిట్ అనేది, సో జస్ట్ గో టు ఇమేజ్. సో ఇక చూడండి, సో ఇక ఆబ్జెక్ట్ ఫిట్ అనేది మీరు తీసేసేయండి. సో ఇప్పుడు మళ్ళీ చూసారా ష్రింక్ అయిపోయిన ఇమేజ్. సో ఈ విధంగా మనకి జరుగుతూ ఉంటుంది. సో ఆబ్జెక్ట్ ఫిట్ అనేది అది కరెక్ట్గా ఇమేజ్ని క్రాప్ చేసి నీట్గా ఆబ్జెక్ట్లో బాక్స్లో సరిపోయేటట్టు పెడుతుంది అనమాట. సో ఇమేజ్ కవర్స్ ఇట్ కంటైనింగ్ బాక్స్, అంటే ఆ యొక్క ఇమేజ్ ఆ యొక్క ఆబ్జెక్ట్ ఫిట్కి కంటైన్ ఉన్న బాక్స్ మొత్తాన్ని ఇది కవర్ చేస్తుంది. సో కాన్సెప్చువల్గా చెప్పాలంటే దేర్ ఈజ్ ఎ బాక్స్ అరౌండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ HTML డాక్యుమెంట్. సో మనం రాసే ప్రతి ఒక్క ఎలిమెంట్ చుట్టూరు ఈ యొక్క HTML డాక్యుమెంట్లో మనకి ప్రతి ఎలిమెంట్కి కూడా ఒక బాక్స్ అనేది ఉంటుంది. మనకి ఆ బాక్స్ అనేది పైకి కనిపించకపోయినా కూడా బ్రౌజర్ ఆ బాక్స్ని యూజ్ చేసుకుని ఏ విధంగా మన పేజ్ డిస్ప్లే చేయాలి, లేకపోతే ఏ విధంగా మన పేజ్ డిస్ప్లే చేసుకోవాలి అనేది డిసైడ్ చేసుకుంటుందండి. ఓకే, అందుకోసం మనకి ఈ యొక్క ఆబ్జెక్ట్ ఫిట్ అనే అట్రిబ్యూట్ లేకపోతే ప్రాపర్టీ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మన బ్రౌజర్ ఈ ఇమేజ్ని ఈ యొక్క ఆబ్జెక్ట్ ఫిట్లో అంటే ఈ బాక్స్లో మనకి పైకి కనిపించకపోయినా సో బ్రౌజర్ విల్ టేక్ ది డిసిషన్, ఓకే ఈ బాక్స్లో ఎంతవరకు మనకి ఈ వెబ్ పేజ్లో ఈ కంటెంట్ ఒక ఆబ్జెక్ట్ ఫిట్ చేసి ఇది డిస్ప్లే చేయాలి అన్నది బ్రౌజర్ విల్ టేక్ ద డిసిషన్ బేస్డ్ ఆన్ ద బాక్స్. ఓకే, సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్. అందుకోసం మనకి ఇమేజ్ క్రాప్ అయ్యి మనకి చూపిస్తుంది. యాక్చువల్గా మనకి ఇమేజ్ ఎంత ఉంది, ఇక్కడ వరకు ఉంది, కింద వరకు ఉంది, లెగ్స్ మొత్తం చూపిస్తుంది, సో కింద బాక్స్ చూపిస్తుంది. సో ఇక్కడ అయితే మనకి క్రాప్ అయింది. దట్ ఈస్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్ ఫిట్. ఓకే, మనకి ఆ బాక్స్ కనిపించకపోయినా కూడా బ్యాక్ ఎండ్లో ఇట్ విల్ వర్క్ ఫర్ ద బ్రౌజర్. సో బ్రౌజర్ అనేది యూస్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనకి వీ హ్యావ్ ఎ డిఫరెంట్ ఆప్షన్స్ విత్ ద ఆబ్జెక్ట్ ఫిట్. ఒకసారి అవన్నీ కూడా ఒకసారి చూద్దాం. సో నో నీడ్ టు గో డీప్ డైవ్. సో వీటిలో మనం ఇన్డెప్త్గా వెళ్ళిపోయి చూడాల్సిన పని లేదు. కావాలంటే మీరు ట్రై చేయడానికి మాత్రం ఇట్స్ అ గుడ్ ఆప్షన్. సో మీరు ఇది డిలీట్ చేసేసేయండి. సో ఇక్కడ చూడండి, సో మీరు యారో అప్ అండ్ డౌన్ యారో యూస్ చేసి మీకు అసలు రిఫ్లెక్షన్స్ ఎలా ఉంటున్నాయి అన్నది మీరు ఇక్కడ చూడొచ్చు. సో జస్ట్ కమ్ హియర్. సో ఇక్కడ మీరు చూడండి, సో కంటెంట్ ఉన్నప్పుడు ఈ విధంగా ఉంది. సో మీరు ఇది అప్ అండ్ డౌన్ యారో చేస్తూ అసలు ఏ విధంగా మారుతుంది ఏంటి అనేది అట్ ద టైమ్ వీఆర్ కోడింగ్, అంటే మనం కోడ్ చేసినప్పుడు ఆ కంటెంట్ ఏది బాగుంది, ఏది మీనింగ్ఫుల్గా ఉంది అనేది మనం చూసుకుని ఈ విధంగా మనం ప్లేస్ చేసుకుంటాం యాజ్ ఎ డెవలపర్. ఓకే, సో రైట్ నౌ అయితే మోస్ట్ రికమెండెడ్ వచ్చేసి కవర్ కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద కవర్. ఓకే, సో దట్స్ ఆల్ రిగార్డింగ్ ద ఇమేజెస్ అని. సో ఇమేజెస్ని ఈ విధంగా మనం హ్యాండిల్ చేస్తాం. అండ్ నెక్స్ట్ సెషన్స్ వీఆర్ గోయింగ్ టు కవర్ లాట్ మోర్ థింగ్స్ ఇన్ ద HTML. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ క్లియర్. ఓకే అండి, ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు సీ ఎంటిటీస్. సో మనకి HTML అండ్ CSSలో ఎంటిటీస్ అనేవి చాలా రేర్గా యూజ్ చేస్తాం. సో కాకపోతే కొన్ని సినారియోస్లో అయితే కంపల్సరీగా యూజ్ చేయాలి. సో ఆ ఎంటిటీస్ని ఏ విధంగా యూజ్ చేయాలి ఏంటి అనేది ఈ సెషన్లో చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. సో ఎంటిటీస్ అనేవి మీరు యూజ్ చేయాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు HTML అనే పదం ఉంది, లేకపోతే ఒకసారి ఇక్కడ CSS అని ఇక్కడ జస్ట్ వాంట్ టు రిమూవ్ ఇట్. సో ఇక్కడ చూడండి HTML అనేది నేను ఏ విధంగా డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నానంటే విత్ యారోస్ చూపించట్లేదు 1 minute. యా, సో పర్ఫెక్ట్. సో ఈ విధంగా నేను డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. సో జస్ట్ సేవ్ అండ్ రన్ ద అప్లికేషన్. సో ఇక్కడ మీరు అప్లికేషన్ రన్ చేసినప్పుడు చూడండి, ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు లర్న్ అని చెప్పి HTML ట్యాగ్ తీసేసింది, అది HTML ఆ వర్డ్ తీసేసింది. సో నాకు ఇది ఎలా ఉందో అలాగే కావాలి. సో కాకపోతే ఇక్కడ ఏం చేస్తుందంటే ఇది ఒక HTML ఎలిమెంట్ కింద ట్యాగ్ కింద కన్సిడర్ చేసి సో రన్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ అనేది చూపించట్లేదు, రైట్. సో కాకపోతే మీకు ఇలాంటి సినారియోస్లో మీకు యాస్టీస్గా కంటెంట్ ఎలా ఉందో అదే మీకు అవుట్పుట్లో చూపించడానికి వీఆర్ యూజింగ్ దిస్ HTML ఎంటిటీస్. సో ఎంటిటీస్ అనేవి యూజ్ చేసుకుంటాం. సో ఎవ్రీ ఎంటిటీ స్టార్ట్ విత్ యాంపర్సెంట్ అండ్ ఎండ్ విత్ సెమీకోలన్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు లెఫ్ట్, సో మనకి లెఫ్ట్ సైడ్ కావాలి కదా యారో. సో దానికోసం ఏం చేస్తామంటే ఇది డిలీట్ చేసేసేయండి అండ్ ఇది కూడా డిలీట్ చేసేసేయండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఎంటిటీని యూస్ చేసుకుంటున్నాం. సో ఎంటిటీ అనేది ఎప్పుడు కూడా యాంపర్సెంట్తో స్టార్ట్ అవుతుంది అండ్ సెమీకోలన్తో ఎండ్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ యారో కావాలి. సో దాన్ని రిప్రజెంట్ చేసేది లెస్ దాన్ అనే సింబల్ కదా. సో లెస్
దాన్ అని చెప్పి ఇక్కడ తీసుకోండి. పర్ఫెక్ట్. సో ఇటు పక్కకు వచ్చేసేయండి. సో ఎవ్రీ ఎంటిటీ స్టార్ట్స్ విత్ యాంపర్సెంట్ అండ్ ఎండ్స్ విత్ సెమీకోలన్. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, గ్రేటర్ దెన్ సింబల్ కావాలి. సో GT గ్రేటర్ దెన్. ఓకే, పర్ఫెక్ట్. సో ఇప్పుడు సేవ్ చేసేసండి. ఇప్పుడు అప్లికేషన్ రన్ చేయండి. సో గుడ్. సో ఇప్పుడు మనకి ఎలా కావాలో అలా చూపిస్తుంది అవుట్పుట్. సో దిస్ ఈజ్ ద వే అండి. ఈ విధంగా మనం ఎంటిటీస్ అనేవి యూజ్ చేసుకుంటాం. సో మీకు ఇది జస్ట్ మీకు అసలు ఎంటిటీస్ అనేవి ఎందుకు ఎలా యూజ్ చేయాలి అన్నది చూపించడానికి చూపించాను. బట్ మనకి రియల్ టైమ్ పర్స్పెక్టివ్లో అనుకోండి, వీ హ్యావ్ సో మెనీ ఎంటిటీస్, వీ హ్యావ్ టు బి లుకింగ్ టు ఇట్. బట్ మనకి అంత ఎంటిటీస్ ఏ మనం యూజ్ చేసామో, కాకపోతే కొన్ని సినారియోస్లో అయితే కంపల్సరీగా యూజ్ చేస్తాం. సో అవి ఏంట్రా అంటే ఒక 2-3 మ్యాక్సిమం అంతే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి కాపీరైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీఆర్ గోయింగ్ టు లెర్న్. సో ఇదంతా తీసేసేయండి. సో ద మోస్ట్ మీనింగ్ఫుల్ ఫార్మాట్లో మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. HTML అండ్ CSS ఇన్ విత్ తెలుగు టెక్ స్టెప్స్ అని చెప్పి ఇక్కడ చూపించాం. సో తెలుగు టెక్ స్టెప్స్ అనే కాడ మనకి కాపీరైట్ సింబల్ కావాలనుకోండి. సో అలాంటప్పుడు మనం ఎంటిటీస్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇట్ స్టార్ట్స్ విత్ యాంపర్సెంట్ అండ్ ఎండ్స్ విత్ సెమీకోలన్, మధ్యలో మనకి కాపీ. సో జస్ట్ సెలెక్ట్. ఓకే, సో ఇది సెలెక్ట్ చేసుకొని నేను సేవ్ చేసేసండి అండ్ రన్ ద అప్లికేషన్. చూసారా? సో ఇక్కడ మీకు కాపీరైట్ కనబడుతుంది. సో ఈ విధంగా మనకి వీ హ్యావ్ ఎ లాట్ మోర్ HTML ఎంటిటీస్. మనకి చాలా HTML ఎంటిటీస్ అనేవి ఉంటాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ పెట్టాలన్నా, లేకపోతే యూరోస్, డాలర్స్, లేకపోతే లెస్ దాన్, గ్రేటర్ దాన్, యాంపర్సెంట్, సో డబుల్ కోట్స్ మార్క్ కానీ, సింగిల్ కోట్స్ మార్క్ కానీ, ఇలా డిఫరెంట్ సెంట్స్ కానీ, డాలర్స్ కానీ, మీరు ఎన్ని ఎంటిటీస్ అంటే అన్ని ఎంటిటీస్ మీరు రిప్రజెంట్ చేయొచ్చు. సో దట్స్ కంప్లీట్లీ మనం ఎక్కువ యూజ్ చేయము. సో 1 or 2 ఎంటిటీస్ మాత్రమే, 2 to 3 ఎంటిటీస్ మాత్రమే యూజ్ చేస్తాం. సో ఇఫ్ యూ హ్యావ్ రియల్లీ క్యూరియస్ అబౌట్ హౌ దోస్ ఎంటిటీస్, అంటే ఎన్ని ఎంటిటీస్ ఉన్నాయో చూడాలి అనుకుంటే మీరు జస్ట్ go to Google and just type HTML entities and go to this second link. ఈ లింక్ వెళ్ళండి. సో దీస్ ఆల్ ఆర్ ద ఎంటిటీస్. ఓకే, సో ఇన్ని ఎంటిటీస్ ఉంటాయి. సో మనం అయితే ఈ ఎంటిటీస్ అన్నీ కూడా ఏం యూజ్ చేయము. సో మనకి జస్ట్ కామన్గా యూజ్ చేసేది కాపీరైట్ ఎంటిటీ ఒకటి, ఒక 2-3 యాంపర్సెంట్ అవి ఇవి యూజ్ చేస్తాం అంతే. ఓకే, సో మీరు ఒకవేళ ఇంకా క్యూరియస్గా ఉండి చెక్ చేయాలనుకుంటే యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఓకే, సో ఇవన్నీ కూడా ఎంటిటీస్ అండి. మీరు ఒకవేళ ఇఫ్ యూ రియలీ క్యూరియస్ అబౌట్ ద థింగ్స్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సినారియోస్లో మనకి కరెన్సీ రిప్రజెంట్ చేయడానికి డాలర్ చూపించాలి. సో అలాంటప్పుడు ఈ ఎంటిటీ తీసుకుంటాం. సో కొన్ని సినారియోస్లో మనకి యాంపర్సెంట్ కావాల్సి వస్తుంది. సో మనం డైరెక్ట్గా టెక్స్ట్ అయితే యాంపర్సెంట్ టైప్ చేసేస్తాం, కాకపోతే కొన్ని సినారియోస్లో అది తీసుకోదు. అలాంటప్పుడు మనం ఈ ఎంటిటీస్ అనేవి యూజ్ చేస్తాం. కొన్ని సినారియోస్లో @, కొన్ని సినారియోస్లో కాపీరైట్. సో సినారియోని బట్టి చాలా లిమిటెడ్గా మనం ఈ యొక్క ఎంటిటీస్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఇఫ్ యూ రియలీ క్యూరియస్ అబౌట్ దిస్ థింగ్ ఒకసారి చూడాలనుకుంటే ఈ వెబ్సైట్కి వచ్చి చూడండి. ఓకే, సో ఐఎమ్ క్లోజింగ్ దిస్ థింగ్. అండ్ దాని తర్వాత ఇంకొంచెం ఎక్కువ ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే ఎంటిటీ వచ్చేసి వీ హ్యావ్ ఎ నాన్ బ్రేకింగ్ స్పేస్ అంటారు. సో ఇక్కడ నాన్ బ్రేకింగ్ స్పేస్ని కూడా ఏ విధంగా యూజ్ చేయాలి ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి. సో జస్ట్ వెంట్ బ్యాక్ టు ద విజువల్ స్టూడియో కోడ్ అండ్ ఇన్సైడ్ దిస్ ట్యాగ్ మనకి ఏదైనా ఒక డమ్మీ డేటా మీరు మీ యొక్క ప్రోగ్రామింగ్ టైంలో చెక్ చేసుకోవడానికి కావాలనుకుంటే, సో వీఆర్ గోయింగ్ టు టేక్ LOREM అనేది తీసుకుని జస్ట్ మీకు ఎన్ని క్యారెక్టర్స్ కావాలి అంటే మీకు డేటా తెలుస్తుంది కదా చెకింగ్కి. సో మీకు 100 అయితే 100, 30 అయితే 30 ఆ నెంబర్ ఇచ్చేసి జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్ ఆర్ ట్యాబ్. సో మీకు ఆ డేటా అనేది వచ్చేస్తుంది. సో సేవ్ చేశారంటే మీకు ఫార్మాట్లో పడిపోతుంది. సో మనం ఆల్రెడీ ఎనేబుల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి. సో ఇప్పుడు మీకు జస్ట్ ఇక్కడ కంటెంట్ చూపిస్తుంది చూడండి, సేవ్ అండ్ రన్ ద అప్లికేషన్. సో మీకు అప్లికేషన్ రన్ చేసినప్పుడు ఇది చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మరి ఒకే ఒక లైన్ వచ్చింది. సో నాకు ఇక్కడ ఐ జస్ట్ వాంట్ టు టేక్ 100 అండ్ కంటెంట్ అనేది 100 తీసుకుందాం. సో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది. సో 100 క్యారెక్టర్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు చూడండి నెంబర్ ఆఫ్ లైన్స్ స్ప్లిట్ అయినాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి ఈ ఎలిమెంటు మీకు స్ప్లిట్ అయిపోయింది. సో నాకు అలా స్ప్లిట్ అవ్వకూడదు. సో
నాన్ బ్రేకింగ్ స్పేస్ అంటే వాటి మధ్య స్పేస్ లేకుండా నాకు కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనుకోండి. సో చూడండి, ఇది కాపీ అండ్ పేస్ట్. ఓకే, ఇక్కడ ఉంది అది ఆ వర్డ్. సో దీన్ని మీకు అర్థమయ్యేటట్టు స్ప్రింగ్ కింద మారుద్దాం. స్ప్రింగ్, ఈ పదం వచ్చేసి ఫ్రేమ్ వర్క్ కింద మారుద్దాం. సో ఇదంతా కూడా లాటిన్, మిగతాదంతా మీకు ఐ డోంట్ నో నీడ్ టు చేంజ్. సో మీకు జస్ట్ ఈ పాయింట్ అర్థం అవడానికి కాబట్టి సేవ్ చేసి రన్ చేయండి. సో ఇప్పుడు చూడండి, స్ప్రింగ్ ఇక్కడ అని ఫ్రేమ్వర్క్ ఇక్కడ పడ్డది. అంటే మీరు కంటెంట్ రీడ్ చేస్తున్నప్పుడు ఆ రీడబిలిటీ అనేది ఉండదు. సో అలాంటప్పుడు మీరు నాన్ బ్రేకింగ్ స్పేస్ యూస్ చేసుకుంటే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనే పదం ఎప్పుడైనా సరే ఒకే లైన్లో ఉంటుంది. సో అది ఏ విధంగా యూస్ చేయాలి ఏంటనేది ఒకసారి చూడండి. సో ఏం లేదు, సింపుల్గా ఈ రెండు పదాలకి మధ్యలో వీఆర్ యూజింగ్ ద ఎంటిటీ. సో ఎంటిటీ విల్ స్టార్ట్ విత్ యాంపర్సెంట్ అండ్ ఎండ్ విత్ సెమీకోలన్. సో ఈ యొక్క ఎంటిటీ నేమ్ వచ్చేసి NBSP అంటే నాన్ బ్రేకబుల్ స్పేస్. ఓకే, సో పర్ఫెక్ట్, సేవ్ అండ్ రన్ ద అప్లికేషన్. సో అప్లికేషన్ రన్ చేసినప్పుడు చూడండి, స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనేది వచ్చిందా లేదా. సో ఈ విధంగా మీరు రన్ చేసి మళ్ళీ కావాలని చూడండి, కాపీ పేస్ట్ అండ్ సేవ్. సో ఈ విధంగా మీరు 200 క్యారెక్టర్స్ తీసుకొని అది ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఈ విధంగా ఉంటుంది తప్ప ఒకటి పైకి ఒకటి కింద లైన్లో అయితే రాదు. ఓకే, సో ఈ విధంగా మన ఎంటిటీస్ బేస్డ్ ఆన్ ద సిచ్యుయేషన్ మనం యూస్ చేసుకుంటామండి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎంటిటీస్. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ క్లియర్. ఓకే అండి, ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు సీ హైపర్లింక్స్ ఇన్ HTML. సో ఇంటర్నెట్లో ఉన్న ప్రతి వెబ్ పేజ్కి లింక్స్ ఉంటాయి. సో ఆ లింక్స్ అనేవి ఇట్ గోస్ టు ద అనదర్ పేజ్ ఆర్ ఎనీ వెబ్సైట్స్. సో అక్కడ లింక్స్ అనేవి ఇంకొక వెబ్ పేజ్కి వెళ్తుంది, లేకపోతే ఒక వెబ్సైట్కి అనేది అది రీడైరెక్ట్ చేస్తుంది, లేకపోతే ఆ లింక్ అనేది ఇంకొక వెబ్ పేజ్కి ఇంకొక వెబ్సైట్కి తీసుకువెళ్తుంది. సో ఈ లింక్స్ని క్రియేట్ చేయడానికి వీ యూస్ యాంకర్ ట్యాగ్స్ అనేవి మనం యూస్ చేసుకుంటాం. ప్రతి యాంకర్ ట్యాగ్ ఎలిమెంట్ హ్యాస్ ఎ href యాట్రిబ్యూట్. సో href అనే యాట్రిబ్యూట్ ఉంటుంది. సో href అంటే హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్. సో ఒకవేళ ఈ యొక్క హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్ అన్న దానికన్నా జస్ట్ లైక్ మనం నార్మల్గా చెప్పుకోవాలంటే ఇట్స్ URL ఆర్ ఒక లింక్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నేను హైపర్ లింక్స్ అనే సెషన్లో ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై వన్ థింగ్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లింక్ అండ్ హైపర్ లింక్? సో మీలో చాలామంది లింక్ హైపర్ లింక్ కలిపి యూస్ చేసేస్తూ ఉంటారు. సో లేకపోతే చాలామందికి అసలు లింక్ అంటే ఏంటి, హైపర్ లింక్ అంటే సో దే రియల్లీ డోంట్ నో వాట్ ఇట్ రియల్లీ మీన్. అంటే అక్కడ లింక్కి హైపర్ లింక్కి ఉన్న డిఫరెన్స్ ఒక్కొక్కసారి మనం ఆన్ ద ఫ్లోలో మనం అబ్జర్వ్ చేయకపోవచ్చు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లింక్ అండ్ హైపర్ లింక్? సో అసలు లింక్ అండ్ హైపర్ లింక్ ఉన్న డిఫరెన్స్ ఏంటి? సో లింక్ ఈజ్ జస్ట్ అన్ అడ్రస్ ఆర్ ఏ లొకేషన్ ఆఫ్ ఎ టార్గెట్ ప్లేస్. సో మనం ఎక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నామో, లేకపోతే ఏ వెబ్ పేజ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నామో ఆ వెబ్ పేజ్కి సంబంధించిన ఒక అడ్రస్ అని చెప్పొచ్చు, ఆర్ లొకేషన్ అని చెప్పొచ్చు మనం అనుకుంటున్న ఆ టార్గెట్ పేజ్కి సంబంధించినంత వరకు. సో లింక్ ఈజ్ అన్ అడ్రస్ ఆర్ లొకేషన్ ఆఫ్ ఎ టార్గెట్ పేజ్. అండ్ వాట్ ఈజ్ హైపర్ లింక్? హైపర్ లింక్ ఈజ్ అన్ ఎలిమెంట్ దట్ యూజర్ కెన్ క్లిక్ ఆన్ నావిగేట్ టు టార్గెట్ ప్లేస్. సో హైపర్ లింక్ అనేది ఒక ఎలిమెంట్. సో ఆ ఎలిమెంట్ని యూజ్ చేసుకుని ఎండ్ యూజర్ దాని మీద క్లిక్ చేసి తను కావాలి అంటే టార్గెట్ పేజ్కి వెళ్దాం అనుకుంటున్నాడు అనుకోని, సో ఆ పేజ్కి వెళ్ళడానికి హైపర్ లింక్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, సో ఐ హోప్ మీకు డిఫరెన్స్ అనేది అర్థమైంది. ఓకే, సో ఈ సెషన్ కోసం అంటే ఫర్ దిస్ సెషన్ ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు సీ హైపర్ లింక్స్. సో ఏ విధంగా యూజ్ చేయాలనేది మనం నేర్చుకోవడానికి ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఏ సెకండ్ పేజ్, ఒక సెకండ్ పేజ్ కూడా తీసుకుందాం. సో బిఫోర్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ద సెకండ్ పేజ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ వాంట్ టు రిమూవ్ ఆల్ దోస్ థింగ్స్. సో ఇక్కడ ఈ యొక్క ఇమేజ్ అయితే మనం పార్ట్ తీసేద్దాం. సో ఐ జస్ట్ వాంట్ టు షో ఎన్ యాంకర్ ట్యాగ్ విత్ href. సో href అంటే మనం ఏం చెప్పుకున్నామండి, హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్, అదర్వైజ్ ఇట్ కుడ్ బి ఏ జస్ట్ URL ఆర్ లింక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ యొక్క hrefలో మనం యూ కెన్ రైట్ ఇట్ డౌన్
రిలేటివ్ యూఆర్ఎల్స్ కానీ అంటే ఈ యొక్క లొకేషన్లో సో మనం రిలేటివ్ యూఆర్ఎల్స్ కానీ లేకపోతే అబ్సల్యూట్ యూఆర్ఎల్స్ కానీ రాసుకోవచ్చు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిలేటివ్ యూఆర్ఎల్ అండ్ అబ్సల్యూట్ యూఆర్ఎల్? సో రిలేటివ్ యూఆర్ఎల్ అంటే మన కరెంట్ పేజ్ నుంచి స్టార్ట్ అయ్యి వేరే పేజ్కి వెళ్తే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రిలేటివ్ యూఆర్ఎల్. లేదు మీరు మన యొక్క అప్లికేషన్ యొక్క రూట్ ఫోల్డర్ నుంచి స్టార్ట్ అవుతున్నారు అనుకోండి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ అబ్సల్యూట్ యూఆర్ఎల్. సో మీరు కొన్ని సినారియోస్లో అబ్సల్యూట్ యూఆర్ఎల్ అనేది డైరెక్ట్ మీరు వెబ్సైట్ కూడా ఇచ్చేయచ్చు, లేకపోతే HTTP ప్రోటోకాల్స్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు స్టార్టింగ్ ఆఫ్ ద సెషన్ జస్ట్ లైక్ వార్మప్ లాగా మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్తున్నాను. సో ఇప్పుడు మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నామో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దామండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. సో ఫస్ట్ ఇక్కడ మనకి యాంకర్ ట్యాగ్ వచ్చేసింది అండ్ వీ హ్యావ్ అన్ href. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ పేజ్. సో ఇక్కడ ఇంకొక పేజ్ అనేది మనం తీసుకుందాం. about.html. So I just want a HTML template or boilerplate code. So I just want to write it down. Hi, I am from about us page. Okay, so I am from about us page. Just say ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఐ జస్ట్ వాంట్ టు గివ్ దిస్ పేజ్ లింక్ అంటే about.html అనే పేజ్ లింక్ నేను ఇక్కడ ఇస్తున్నాను. ఓకే, index.htmlలో. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు రిలేటివ్ యూఆర్ఎల్ ఇవ్వచ్చు, లేకపోతే అబ్సల్యూట్ యూఆర్ఎల్ ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను ప్రస్తుతానికైతే రిలేటివ్ యూఆర్ఎల్ ఇస్తున్నాను. సో చూడండి ఎలా ఇస్తున్నాను. సో about.html ఇచ్చాను. సో ఈ రెండు కూడా ఒకే ఫోల్డర్లో ఉన్నాయి కాబట్టి మనం ఈ విధంగా ఇవ్వచ్చు. ఒకసారి మనం ప్రతిసారి కూడా అప్లికేషన్ గైస్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకోసం అంటే ఇన్ అప్కమింగ్ డేస్ మనం నెక్స్ట్ వచ్చే ఎవ్రీడే మనకి లైవ్ స్ట్రీమింగ్ అనేది ఉంటుంది. అండ్ ఎవ్రీడే మనకి అండ్ లేటెస్ట్ ట్రెండీగా ఉన్న కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ప్రతి కోర్స్ని కూడా మనం తెలుగులో ట్రైన్ చేయబోతున్నాం. సో ఇఫ్ యూ రియలీ ఇంట్రెస్టెడ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో 90% వ్యూవర్స్ సబ్స్క్రిప్షన్ లేదు, 10% వ్యూవర్స్ మాత్రమే చూస్తున్నారు, బట్ వీఆర్ నాట్ సబ్స్క్రైబ్. సో గైస్ మాకు ఎంకరేజింగ్ ఉంటుంది. ఇంత హార్డ్ వర్క్ చేసి ఆల్మోస్ట్ 2 to 3 hours స్ట్రీమింగ్ అంటే మాటలు కాదు. సో ఇఫ్ యూ రియల్లీ సీరియస్ అబౌట్ ఎంకరేజింగ్ కాదు, మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేద్దాం తెలుగు కమ్యూనిటీని, తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం ఇన్ ద ఎడ్యుకేషన్ స్ట్రీమింగ్ అంటే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇట్ కుడ్ బి అ లాట్ ఆఫ్ మీనింగ్ టు అస్. సో ఖచ్చితంగా నేను అప్కమింగ్ సెషన్స్ అన్నీ కూడా ఫ్రేమ్వర్క్స్ తీసుకొస్తాకి ట్రై చేస్తాను. ఐ జస్ట్ వాంట్ యువర్ ఎంకరేజ్మెంట్. ఓకే, లెట్స్ కంటిన్యూ. రన్ చేసి చూద్దామండి. సో దెన్ వీ గెట్ అవుట్పుట్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ నేను ఐ జస్ట్ వాంట్ టు గివ్ ద ట్యాగ్ నేమ్ కూడా ఇక్కడ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ వాంట్ టు గివ్ అబౌట్ అస్ అని ఇచ్చాను. సో ఇక యాంకర్ ట్యాగ్ నేమ్ అనేది సో ఇట్ విల్ షోస్ దట్. సో ఒకసారి మనం ఈ యొక్క అప్లికేషన్ని రన్ చేసి చూద్దాం. సో ప్రతిసారి మనకి అవుట్పుట్ వస్తుంది కాబట్టి మనకి ప్రతి కాన్సెప్ట్లో కూడా క్లారిటీ అనేది ఉంటుంది. సో యా, సో పర్ఫెక్ట్. సో ఇక్కడ చూడండి అబౌట్ అస్. సో హాయ్ ఐఎమ్ ఫ్రమ్ ద అబౌట్ అస్ పేజ్ అని వచ్చేసింది. సో ఇక్కడ నేను ఏం చేశాను, రిలేటివ్ యూఆర్ఎల్ ఇచ్చాను. సో ఈ విధంగా ఇవ్వచ్చు. ఎందుకోసం ఇక్కడ డైరెక్ట్గా మీరు about.html ఇచ్చేసిన వర్క్ అవుతుందంటే సో ఇక్కడ రెండు కూడా సో ఈ రెండు ఫైల్స్ కూడా మీకు ఒకే ఫోల్డర్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టు క్రియేట్ ఎ న్యూ ఫైల్ and I just want to place website. Okay, so website అనే ఫోల్డర్ క్రియేట్ చేశాను. సో ఇక వెబ్సైట్ అనే ఫోల్డర్లోకి about.html మూవ్ చేస్తున్నా. ఓకే, ఫోల్డర్ అనుకుని ఏం క్రియేట్ చేసాను ఇక్కడ వెబ్సైట్ అనే ఫోల్డర్ క్రియేట్ చేశాను. సో ఇందులోకి about.html మూవ్ చేశాను. సో ఇప్పుడు చూడండి
అప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే యూ డిడెంట్ గెట్ దట్. ఓకే, సో కెన్ నాట్ గెట్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే యూ నీడ్ టు యూజ్ ద సేమ్ రిలేటివ్ యూఆర్ఎల్, కాకపోతే మీరు ఫోల్డర్ దగ్గర నుంచి గెట్ చేయాలి. సో సో ఇప్పుడు చూడండి, సో కంప్లీట్ రిలేటివ్ యూఆర్ఎల్ అంతా తీసేసి వెబ్సైట్ స్లాష్ అని చెప్పి about.html. సో ఇప్పుడు ఒకసారి సేవ్ చేసి అప్లికేషన్ రన్ చేయండి. సో అప్లికేషన్ మీరు ప్రతిసారి డైరెక్ట్గా రన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఐఎమ్ ఫ్రమ్ అబౌట్ దిస్ పేజ్. సో ఇక్కడ కూడా మనకి రిలేటివ్ యూఆర్ఎల్ వర్క్ చేసింది ఇఫ్ ద ఫైల్స్ ఆర్ ఇన్ అ డిఫరెంట్ లొకేషన్స్, అంటే డిఫరెంట్ ఫోల్డర్స్లో ఉన్నప్పుడు. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ ద టెక్స్ట్ వీ కెన్ ఆల్సో యూజ్ ఇమేజెస్. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, యాంకర్ ట్యాగ్లో అబౌట్ అస్ అనే లింక్ ప్రొవైడ్ చేస్తాం. సో ఇక్కడ మనకి టెక్స్ట్ అనేది ఇచ్చాం. సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు బి యూజ్ ఎనీ ఇమేజెస్, సో కొన్ని సిచ్యుయేషన్స్లో మనం లోగోస్ లేకపోతే కొన్ని యారో ఇమేజెస్, సో ఇలా మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు ఇమేజెస్ కూడా మనం ఇచ్చుకోవచ్చండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ వాంట్ గివ్ యూ అన్ ఇమేజ్ ఇన్స్టెడ్ ఆఫ్ ద టెక్స్ట్. సో టెక్స్ట్ ఇక్కడ రిమూవ్ చేసేసేయండి. అండ్ I just want to give an image img and images images slash logo.js ఇచ్చేద్దాం. సో ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి మనకి వీ డోంట్ హ్యావ్ ఎనీ మచ్ వర్క్ చేయాల్సిన పని ఉండదు. సో ఒకసారి సేవ్ చేసి రన్ చేద్దాం. యా, సో ఇప్పుడు చూసారు మీరు, ఇది మౌస్ని మూవ్ చేసినప్పుడు ఇక్కడ మామూలుగా యారో సింబల్ చూపిస్తుంది. ఎప్పుడైతే మీరు దీని మీదకి వెళ్ళారో మనకి హ్యాండ్ సింబల్ వచ్చింది, అంటే ఇట్ ఈజ్ అ లింక్. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇట్ గోస్ టు ద about.html. సో మీరు ఈ విధంగా కూడా ఇచ్చుకోవచ్చండి. నౌ గెట్ బ్యాక్ టు ద about.html. ఎస్, ఓకే, పర్ఫెక్ట్. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే నవ్ వీఆర్ గోయింగ్ టు యాడ్ ఎ లింక్ టు ద హోమ్ పేజ్. సో మనం అంటే ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ చేసి about.html పేజ్కి వచ్చాం. సో ఇక్కడ నుంచి మీరు హోమ్ పేజ్కి వెళ్ళాలంటే ఇప్పుడు ఎలాగా, సో ఎండ్ యూజర్ హ్యాస్ టు బి గో హోమ్ పేజ్ కూడా వెళ్ళడానికి లింక్ అనేది ఉండాలి. సో ఆ లింక్ మనం ఇక్కడ క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, ఇట్ కుడ్ బి అ డిఫరెంట్ స్టోరీ హియర్. సో యాంకర్ ట్యాగ్, సో href. సో ఇప్పుడు చూడండి, మీరు ఎక్కడున్నారు, వెబ్సైట్ అనే ఫోల్డర్లో ఉన్నారు. సో index.html ఎక్కడుంది, పైన ఉంది. సో ఇలాంటి సినారియోస్లో మనం ఏం చేయాలంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ హైరార్కీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించాలంటే మీకు index.html అనేది ఇక్కడ ఉంటే, సో ఐ జస్ట్ వాంట్ టు బి షో ఇన్ కామెంట్స్. సో index.html ఇక్కడ ఉందనుకోండి. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ఇక్కడ ఉన్నాం. ఏంటది, వెబ్సైట్ అనే ఫోల్డర్లో ఉన్నాం. సో ఈ వెబ్సైట్ అనే ఫోల్డర్ లోపల మళ్ళీ మనం వాట్స్ అవర్ నేమ్, దట్ ఈస్ about.html. సో ఈ విధంగా మన యొక్క సినారియో అనేది ఉంది. సో మనం ఎక్కడున్నా ఒక స్టెప్ కింద ఉన్నాం, లేకపోతే ఒక స్టెప్ లోపల ఉన్నాం. సో మనం ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి. సో ఈ విధంగా మీరు రావాలి అంటే, ఒక ఫోల్డర్ నుంచి పైకి రావాలి అంటే వీ నీడ్ టు యూజ్ ద డబల్ డాట్. సో ఇప్పుడు చూడండి, సో డబల్ డాట్ యూజ్ చేసామంటే మనం ఒక ఫోల్డర్ పైకి వస్తాం. సో ఫార్వర్డ్ స్లాష్. సో ఇప్పుడు చూసారా మొత్తం అన్నీ మనకు చూపిస్తున్నాయి. సో అంటే మనం ఒక స్టెప్ పైకి వచ్చి, అంటే అప్ ఫ్లోర్లోకి వచ్చి మనం చూసినట్టు అనమాట. సో డబుల్ డాట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తే, సో ఇప్పుడు చూడండి index.html కాబట్టి ఆ ఫ్లోర్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ చూపిస్తుంది. సో index.html సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఒక నేమ్ ఇవ్వాలి కదా మన యొక్క లింక్కి. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ హోమ్ పేజ్, లేకపోతే వీ కెన్ గివ్ బ్యాక్ టు హోమ్ పేజ్. సో మనం ఏదైనా ఇవ్వచ్చు. So just save and run the application. So
బ్యాక్ టు హోమ్ పేజ్. సో ఈ విధంగా మనం బ్యాక్ వచ్చేయచ్చు. ఓకే, సో ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటంటే, సార్ ఇంతకీ ఇప్పుడు ఈ లింక్ ఏమవుతుంది, రిలేటివ్ లింకా లేకపోతే అబ్సల్యూట్ లింకా? సో దిస్ ఈజ్ ఆల్సో ఎగ్జాంపుల్ ఆఫ్ ద రిలేటివ్ లింక్ అండి, బికాస్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద కరెంట్ పేజ్ అండ్ ఇట్ గోస్ టు ద సమ్ అదర్ పేజ్. సో ఇది కూడా స్టార్ట్ అంటే కరెంట్ పేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ వెన్ గో టు ద సమ్ అదర్ పేజ్, కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద రిలేటివ్ URL. ఓకే, సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ పాయింట్. సో ఈ విధంగా మీరు ఇలా అంటే వీ హ్యావ్ ఎ లాట్ మోర్ ఫోల్డర్స్, ఒక 3 to 4 ఫోల్డర్స్ లోపల ఉన్నారు. సో మీరు ఏదన్నా ఒక పైన ఒక ఫైల్ కానీ లేకపోతే ఒక ఫోల్డర్ కానీ మ్యాప్ చేయాలి. సో అలాంటప్పుడు ఇంకేం చేస్తారు, ఇలాగ డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళారనుకోండి. సో ఇట్ కుడ్ బి వెరీ కన్ఫ్యూజింగ్ అండ్ మెస్సీ అండ్ రీడబిలిటీ అండ్ మెయింటెనెన్స్ అనేది కూడా పడిపోతుంది. సో మన ప్రాజెక్ట్ ఉన్నది. సో ఇన్ దిస్ కేస్ వీఆర్ యూజింగ్ ద అబ్సల్యూట్ URLs. సో ఇలాంటప్పుడు మనం అబ్సల్యూట్ URLs అనేవి యూస్ చేసుకుంటాం. సో అబ్సల్యూట్ URLs యూస్ చేయడానికి జస్ట్ సింపుల్ ఏం లేదండి. సో వీఆర్ గోయింగ్ టు యూజ్ ద ఫార్వర్డ్ స్లాష్. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ డాట్స్ కానీ లేకపోతే డైరెక్ట్గా మనకు రిలేటివ్ URL ఇవ్వడం కన్నా వీఆర్ యూజింగ్ ద ఫార్వర్డ్ స్లాష్ అండ్ ఇట్ రిప్రజెంట్స్ ద రూట్ ఆఫ్ అవర్ వెబ్సైట్. మన అప్లికేషన్ యొక్క రూట్నది రిప్రజెంట్ చేస్తుంది. జస్ట్ గివ్ ద ఫార్వర్డ్ స్లాష్. ఓకే, సో ఫార్వర్డ్ స్లాష్లో మనకి ఏం కావాలండి, index.html. సో index.html ఇచ్చామంటే ఇట్స్ వర్క్. ఓకే, సో దిస్ ఈజ్ అ అబ్సల్యూట్ URL. ఓకే, సో సేమ్ అవుట్పుట్ వస్తుంది మనకి. సో జస్ట్ సేవ్, రన్ అండ్ ఇట్స్ వర్కింగ్ ఫైన్. నౌ జస్ట్ వెన్ బ్యాక్ టు ద index.html. ఇక్కడ మనం HTML డాక్యుమెంట్కి లింక్ చేస్తున్నామండి, బట్ ఇక్కడ మనం వీ కెన్ ఆల్సో లింక్ టు ద నాన్ HTML డాక్యుమెంట్స్ లైక్ ఇమేజెస్ కానీ PDFs కానీ సో PPTs అండ్ సో ఆన్. సో ఇంకా మనం డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో లింక్ చేయాలి అనుకుంటే మనం లింక్ చేసుకోవచ్చు. ఓకే, సో దేర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్స్ టు ఓన్లీ వీ నీడ్ టు లింక్ ఫర్ ద HTML డాక్యుమెంట్కి మాత్రమే లింక్ చేయాలనేమి రూల్ లేదు, రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఓకే, సో దట్ ఈస్ ద పాయింట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే అండి, సో నౌ ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఏ సమ్ అదర్ సినారియో. సో ఇంకొక సినారియో తీసుకుని ఈ యొక్క హైపర్ లింక్స్ మీద ఇంకొంచెం ఇన్డెప్త్గా వర్క్ చేద్దాం. సో యా, H1 front end courses, H2 I just want to make it Angular and I just want to add some content here. So LOREM 200. So I am explaining a new thing here, so don't hurry. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. I just want to create some more H2 tag, React.js. So okay, perfect. So just ఒక్కసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ వెన్ బ్యాక్ టు ద అవుట్పుట్ అండ్ సీ ద అవుట్పుట్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. సో జస్ట్ వన్ బ్యాక్. సో ఒక్కసారి ఇమేజ్ తీసేద్దాం, మనకు కొంచెం స్పేస్ అయితే కలిసి వస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ image I just want to place about us. Okay, సో పర్ఫెక్ట్. సో ఇక్కడ మనకి అబౌట్ అస్ పేజ్కి వెళ్ళాలంటే ఇది లింక్ అండ్ మనకి ఇదే వెబ్ పేజ్లో మనకి ఇదంతా కూడా ఉంది. సో ఏముంది, యా ఇవంతా కూడా ఉంది. సో ఇదే వెబ్ పేజ్లో మనకి ఇదంతా కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ యొక్క వెబ్ పేజ్ని చూడవచ్చు, ఫ్రంట్ ఎండ్ కోర్స్కి సంబంధించిన ఒక ఆర్టికల్లా ఉంది. సో జస్ట్ లైక్ ఎన్ ఎగ్జాంపుల్ అండ్ యాంగ్లర్ కోర్స్కి సంబంధించి అండ్ దాని తర్వాత రియాక్ట్ కోర్స్కి సంబంధించి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ యూజర్ React.js గురించి చూడాలంటే సో హీ నీడ్ టు స్క్రోల్ డౌన్. సో ఆ విధంగా కాకుండా సో ఇక్కడే మనం లింక్ అనేది ఇచ్చేయచ్చు. సో ఆ లింక్స్ అనేవి ఏ విధంగా ప్రొవైడ్ చేయాలి ఏంటన్నది ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనం లింక్ దేనికి ఇస్తున్నామండి, ఒక పర్టికులర్ సెషన్కి ఇస్తున్నాం. సో ఇదే వెబ్ పేజ్లో మనం వేరే వెబ్ పేజ్కి ఇవ్వట్లేదు, వేరే పేజ్కి ఇవ్వట్లా, వేరే వెబ్సైట్కి ఇవ్వట్లా, ఇదే పేజ్లో ఒక పర్టికులర్ సెషన్కి మనం లింక్ ఇస్తున్నాం. సో అలాంటప్పుడు ఏ విధంగా ఇవ్వాలి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో లెట్స్ సీ. సో ఇక్కడ మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే వీ హ్యావ్ టు గివ్ దిస్ ఎలిమెంట్. సో ఎక్కడుంది మనకు ఆ ఎలిమెంట్, సో హియర్ ఇట్ ఈస్. సో ఈ ఎలిమెంట్కి మనం
ఇక్కడ. ఎస్, సో ఈ ఎలిమెంట్కి మనం యూనిక్ ఐడెంటిఫైర్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో జస్ట్ లైక్ ఎవ్రీ వన్ ఇన్ ద రియల్ వరల్డ్, మనకి బయట ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ ఐడెంటిఫైర్ అనేది ఉంటుందో, సో లైక్ మనకి డ్రైవింగ్ లైసెన్స్, పాస్వర్డ్, ఆధార్, సో ఈ విధంగా మనకి ఎలా ఉంటుందో, సో మనకి HTMLలో కూడా ఎవ్రీ ఎలిమెంట్ ఆన్ ద పేజ్, మనకి వెబ్ పేజ్లో ప్రతి ఎలిమెంట్కి కూడా వీ హ్యావ్ అన్ యూనిక్ ఐడెంటిఫైర్. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు సెట్ ద ID. సో ID అట్రిబ్యూట్ అనేది ఇక్కడ నేను సెట్ చేస్తున్నాను. సో జస్ట్ ID. ఎస్, పర్ఫెక్ట్. సో ఇక ID అట్రిబ్యూట్ అనేది జస్ట్ లైక్ దట్ వీ కెన్ గివ్ యూజ్, అంటే మనం ఏదన్నా ఒక నేమ్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రియాక్ట్ చేసి కాబట్టి రియాక్ట్ అని ఇస్తున్నాను. సో లేదు సార్, ఐ జస్ట్ వాంట్ గివ్ మోర్, అంటే అది మీనింగ్ఫుల్గా ఉండేటట్టు ఇద్దాం అనుకుంటే యూ కెన్ గివ్ దట్. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ సెషన్ కాబట్టి, సో ఇక్కడ మనం సెషన్ -react అని కూడా ఇవ్వచ్చు. సో ఈ విధంగా ఇవ్వడం వల్ల మనకి అక్కడ ఇంకొంచెం మీనింగ్ఫుల్, అంటే ఆ యొక్క ఐడికి మనం ఇంకొంచెం మీనింగ్ఫుల్గా ఆ యొక్క ఐడి అనేది క్రియేట్ చేసినట్టు అవుతుంది. ఓకే, సో బట్ ఇట్ డజంట్ మీన్ అక్కడ వీ కెన్ యూజ్ ఎనీ డిస్క్రిప్టివ్ నేమ్ అండి. ఇట్ డజంట్ మీన్ దట్ వాట్ అక్కడ మనం ఏం పేరు ఇచ్చామనేది ఇట్ డజంట్ మీన్ దట్. బట్ వాట్ రియల్సీ మ్యాటర్ అంటే అక్కడ మనకి మ్యాటర్ ఏంట్రా అంటే, సో వేర్ వీ డిఫైన్, సో అక్కడ మనం దేన్ని డిఫైన్ చేస్తున్నాం. సో వీఆర్ డిఫైనింగ్ ఎ ఫ్రాగ్మెంట్ ఆర్ ఎ ప్లేస్ ఆన్ దిస్ పేజ్. మనం ఒక ఫ్రాగ్మెంట్ లేకపోతే ఒక సెషన్, ఒక పార్ట్ ఆఫ్ ఈ వెబ్ పేజ్లో మనం డిఫైన్ చేసుకుంటున్నాం. సో దట్ ఈస్ ద లాట్ మోర్ థింగ్. అది మనం జాగ్రత్తగా ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో జస్ట్ సేవ్ చేసేసేయండి. సో సేవ్ చేసాము, కాకపోతే మనకి ఇక్కడ లింక్ లేదు. సో ఈ పార్ట్కి మనం ఒక ఐడి అయితే ఇచ్చాం. సో ఆ ఐడిని మనం లింక్ చేయాలి ఇప్పుడు. ఓకే, సో లెట్స్ సీ. సో యాంకర్ href అని చెప్పి, సో జస్ట్ వాంట్ టు గివ్ ద హ్యాష్. సో సెషన్, సో అక్కడ మనం ఏం ఇచ్చామంటే ఐడి సెషన్ -react and we just want to give the name react.js. ఓకే, హ్యాష్ ట్యాగ్ అది వీ హ్యావ్ టు బి రిప్రజెంట్, అంటే ఒక పర్టికులర్ సెషన్ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు. లేదు మీరు ఏ సెషన్ రిప్రజెంట్ చేయట్లేదు, ఆ పేజ్ మొత్తానికి మీరు వెళ్ళిపోవాలనుకుంటే జస్ట్ మన హ్యాష్ ట్యాగ్ యూస్ చేసి సరిపోతుంది. ఓకే, సో ఒకసారి ఇక్కడ అప్లికేషన్ సేవ్ చేసి రన్ చేయండి. సో మనకి ఇక్కడ రియాక్ట్ చేస్తుంది. సో వెన్ ఎవర్ యూ క్లిక్ ఆన్ దిస్, మనం ఎప్పుడైతే దీని మీద క్లిక్ చేస్తామో, సో ఇట్ విల్ రీచెస్ టు ద, అరే వెళ్ళదండి, 1 minute. సో మరి గొప్పగా ఇస్తాం మనం ఇక్కడ సెషన్ అని ఇచ్చి ఇక్కడ సెక్షన్ అని ఇస్తే ఎవడు పని చేస్తాడు, ఎవడు పని చేస్తాం. ఓకే ఓకే అండి. సో ఇక్కడ మనం hrefలో వీఆర్ గోయింగ్ టు గివ్ దట్ సెషన్ నేమ్, అంటే మనం ఈ పర్టికులర్ పార్ట్, అంటే ఈ యొక్క రియాక్ట్ చేసి ఈ యొక్క ఫ్రాగ్మెంట్కి మనం ఏదైతే ఆ యొక్క యూనిక్ ఐడి ఇచ్చామో, సో అది ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో హ్యాష్ సెషన్ -react. ఓకే, సో జస్ట్ సేవ్ అండ్ రన్ ద అప్లికేషన్. సో జస్ట్ ఇక్కడ మీరు react.js అనే లింక్ మీద క్లిక్ చేయండి. సో ఇట్ విల్ రీచెస్ టు ద react.js. సో అక్కడ పేజ్కి అయితే రీచ్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఒక వెబ్ పేజ్లో ఒక ఫ్రాగ్మెంట్ ఆఫ్ పార్ట్కి రీచ్ అవ్వాలనుకుంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ హైపర్లింక్. ఈ విధంగా మనం లింక్స్ అనేవి యూజ్ చేసుకుంటామండి. ఓకే, అండ్ ఇదే కాకుండా మన లాట్స్ ఆఫ్ వెబ్సైట్స్లో వీ హ్యావ్ ఎ లింక్ దట్ విల్ హెల్ప్ టు గో టు ద టాప్ ఆఫ్ ద వెబ్ పేజ్. అంటే మనం మన యొక్క వెబ్ పేజ్లో ఒక పర్టికులర్ పార్ట్కే కాకుండా మనం టాప్ ఆఫ్ ద వెబ్ పేజ్కి వెళ్ళాలంటే కూడా వీ హ్యావ్ ఆప్షన్స్. సో జస్ట్ జంప్ టు బ్యాక్ అని చెప్పి, లేకపోతే టాప్ అని చెప్పి మనకి ఇస్తారు లింక్స్. సో ఆ లింక్స్ కూడా ఏ విధంగా ప్రొవైడ్ చేయాలో ఒకసారి చూద్దామండి. సో జస్ట్ వన్ బ్యాక్ టు ద కోడింగ్ పార్ట్ అండ్ గెట్ డౌన్. సో ఇక్కడికి వచ్చేసేయండి. సో ఇక్కడ సింపుల్గా జస్ట్ క్రియేట్ అన్ యాంకర్ ట్యాగ్, అండ్ ఇక్కడ మీరు hrefలో జస్ట్ గివ్ ద హ్యాష్ అండ్ దట్స్ ఇట్. అండ్ ఇక్కడ మీరు గో టు టాప్ అని చెప్పి ఇచ్చేసేయండి అండ్ జస్ట్ సేవ్ అండ్ జస్ట్ రిఫ్రెష్. సో
ఇక్కడ చూసారా, సో గో టు టాప్ అని వచ్చింది. సో ఇది మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఇట్ విల్ గో టు ద టాప్. ఓకే, సో ఈ విధంగా మనం వీఆర్ గోయింగ్ టు వర్క్ విత్ ద పర్టిక్యులర్ పార్ట్స్ ఆఫ్ పర్టికులర్ సెషన్ ఇన్ ఏ వెబ్ పేజ్. సో హైపర్ లింక్ యూజ్ చేసుకుని ఈ విధంగా మనం అదే వెబ్ పేజ్లో పర్టికులర్ సెగ్మెంట్స్కి లేకపోతే పర్టికులర్ ఫ్రాగ్మెంట్స్కి ఒక పర్టికులర్ పార్ట్స్కి మనం రీచ్ అవ్వచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, వీఆర్ గోయింగ్ టు సీ హౌ వీఆర్ గోనా లింక్ ఇమేజెస్. అంటే హైపర్ లింక్స్ యూజ్ చేసుకుని ఏ విధంగా ఇమేజెస్ మనం లింక్ చేయొచ్చు అనేది చూద్దామండి. సో అట్ ద సేమ్ టైం మన ఇమేజెస్ కూడా మన యొక్క హైపర్ లింక్కి లింక్ చేసుకోవచ్చు అని చెప్పాను. సో అలా లింక్ చేసుకునే ప్రాసెస్లో మనకి ఇమేజెస్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ వాంట్ టు షో యూ. సో ఏ విధంగా మన ఇమేజెస్ని లింక్ చేయొచ్చు అనేది ఒకసారి చూపిస్తాను చూడండి. సో జస్ట్ ఇట్స్ క్వైట్ సింపుల్. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఎ న్యూ యాంకర్ అండ్ హియర్ images / logo.jsp. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, లోగో అని చెప్పిచ్చేసాను. సో లేకపోతే తెలుగు టెక్ స్టెప్స్ లోగో అని ఇచ్చేసి సేవ్ చేసి జస్ట్ రన్ ద అప్లికేషన్. సో మనకి ఇక్కడ మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఇట్ విల్ రీచెస్ టు ద లోగో. సో ఇమేజెస్ అనేవి కొంచెం మనం ఇంకా HTML ఏం యూజ్ చేయలేదు కాబట్టి ఇట్ షోయింగ్ లైక్ దట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ యూజర్ ఇమేజ్ చూడడమే కాదు తను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో అలాంటప్పుడు ఏ విధంగా మనం ప్రొవైడ్ చేయాలి. సో జస్ట్ ఇక్కడ ఏం లేదండి, వీ నీడ్ టు ప్రొవైడ్ అన్ attribute. సో దట్ ఈస్ డౌన్లోడ్. సో ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ వాల్యూ. సో సింపుల్గా డౌన్లోడ్ అని సేవ్ చేసేసేయండి. సో వెన్ ఎవర్ ఎండ్ యూజర్ క్లిక్స్ ఆన్ దిస్ లింక్ సో దట్ ఇమేజ్ విల్ బి డౌన్లోడ్. చూసారు కదా, సో ఇక్కడ మనకి లెఫ్ట్ బాటమ్ కార్నర్లో ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయింది. సో దిస్ ఈస్ ద వే. ఈ విధంగా మనం ఇమేజెస్ని కూడా మనం లింక్ చేసుకుంటాం. ఓకే, లెట్స్ సీ హౌ టు లింక్ టు ద ఎక్స్టర్నల్ వెబ్సైట్. సో ఏ విధంగా మనం ఒక ఎక్స్టర్నల్ వెబ్సైట్కి లింక్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం వీ నీడ్ టు ప్రొవైడ్ ఎ న్యూ యాంకర్. సో యాంకర్, సో ఒక కొత్త అవుట్ సైడ్ అంటే మన వెబ్సైట్ కాదు వేరే వెబ్సైట్కి మనం ఇక్కడ లింక్ అని చేస్తున్నాం. సో హియర్ వీ కెనాట్ యూజ్ ద రిలేటివ్ URLs. సో ఇక్కడ మనం రిలేటివ్ URLs యూజ్ చేయడానికి కాదు అండ్ వీ హ్యావ్ టు యూజ్ అన్ అబ్సల్యూట్ URLs. సో అబ్సల్యూట్ URLs యూజ్ చేయాలి. బట్ ఇఫ్ వీ స్టార్ట్ విత్ ఏ /, సో ఈ విధంగా మీరు /తో స్టార్ట్ చేశారనుకోండి, సో ఇట్ ఇండికేట్స్ దట్ ద రూట్ ఆఫ్ ద వెబ్సైట్, అంటే మన వెబ్సైట్ యొక్క రూట్ని ఇది ఇండికేట్ చేస్తుంది. బట్ ఇన్ దిస్ కేస్ వీ వాంట్ టు గో టు ద డిఫరెంట్ వెబ్సైట్. మన వెబ్సైట్కి పోవట్లేదు మనం, సో వేరే వెబ్సైట్కి వెళ్తున్నాం. సో హౌ కెన్ వీ డూ దిస్ అంటే వీ హ్యావ్ టు బి యూజ్ అండ్ వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ ద ప్రోటోకాల్. సో దట్ ఈస్ HTTPS. సో HTTPS ప్రోటోకాల్తో స్టార్ట్ చేస్తాం అండ్ దెన్ ఆఫ్టర్ colon and 2/ and www.google.com. సో ఆ వెబ్సైట్ ఏదైతే అది. ఓకే, సో మీకు ఐడియా ఉంటే నీట్గా పర్ఫెక్ట్గా టైప్ చేసేసేయండి. లేకపోతే ఈ యొక్క వెబ్సైట్కి వెళ్ళి www.google.com అని ఇచ్చేసేయండి. సో ఇది మీరు కాపీ చేశారంటే విత్ HTTPS ప్రోటోకాల్తో సహా వస్తుంది. ఓకే, సో జస్ట్ కాపీ అండ్ సో చూసారు కదా, సో ఈ విధంగా వస్తుంది. సో గూగుల్ అని చెప్పి ఇచ్చేసేయండి అండ్ జస్ట్ సేవ్ అండ్ రన్ ద అప్లికేషన్. ఓకే, సో జస్ట్ క్లిక్ ఆన్ గూగుల్. సో ఇట్ వెంట్ టు ద గూగుల్. సో చూసారు కదా, సో క్లిక్ చేసినప్పుడు ఇది గూగుల్కి వెళ్ళిపోతుంది. సో కాకపోతే కొన్ని సినారియోస్లో ఏంటంటే వీ నీడ్ టు ఓపెన్ ద న్యూ ట్యాబ్, అంటే ఇట్ హ్యాస్ టు బి ఓపెన్ ఇన్ ద న్యూ ట్యాబ్. సో మనకి ఇది సేమ్ వెబ్ పేజ్లోనే ఓపెన్ అయిపోతుంది. సో కొత్త పేజ్కి అయితే వెళ్ళట్లేదు. సో దానికోసం వీ నీడ్ టు డూ దిస్. సో టార్గెట్ _blank. సో ఈ విధంగా మనం యూస్ చేసుకుంటే ఈ యాట్రిబ్యూట్ యూస్ చేసి మనం ఒక కొత్త పేజ్కి అయితే వెళ్ళచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో వెనెవర్ ఐ క్లిక్ ఆన్ గూగుల్, నేను యాట్రిబ్యూట్లో అక్కడ ఏదో మిస్టేక్ చేసాం. BLA blank టార్గెట్. ఓకే, మేబీ సేవ్ చేయలేదా, ఎస్ మేబీ రీఫ్రెష్ చేస్తుంటాం. సో ఇలాంటప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి మీరు సర్వర్ని మళ్ళీ ఓపెన్ చేయండి, ఇట్ కుడ్ బి రిఫ్లెక్ట్. ఒకవేళ రిఫ్లెక్ట్ కాకపోతే సో జస్ట్ క్లిక్ ఆన్ గూగుల్
ఎస్. సో ఇట్స్ రీచెస్ టు ద న్యూ పేజ్. సో న్యూ ట్యాబ్లో ఇది ఓపెన్ అయింది. సో ఇందాక ఎందుకు ఓపెన్ అవ్వలేదు, ఇప్పుడు ఎందుకు ఓపెన్ అయిందంటే మనకి లైవ్ సర్వర్ ఏం చేస్తుందంటే కరెంట్ పేజ్ని రీఫ్రెష్ చేస్తుంది కాబట్టి సో మన చేసిన అప్డేట్ దానికి రీచ్ కాలేదు. సో అందువల్లే అది మనకి కరెంట్ ప్లేస్ అంటే ఆ google.com దగ్గరే ఉండిపోయింది. సో అది మనకి ఓపెన్ అయ్యేటప్పుడు అదే పేజ్లో మళ్ళీ ఓపెన్ అయిపోతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు జస్ట్ మేబీ ఇక్కడ సేవ్ చేసి ఉండరు, లేకపోతే కరెంట్ పేజ్ అనేది అది రీఫ్రెష్ చేసినప్పుడు ఆ కరెంట్ పేజ్లో ఉండరు. సో ఈ 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా అవుట్పుట్ రిఫ్లెక్ట్ కాకపోతే ఒకసారి జస్ట్ క్లోజ్ ఇట్, అది క్లోజ్ చేసేసి ఒక్కసారి మళ్ళీ ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని ఇచ్చేసేయండి. అండ్ మీరు సేవ్ చేయకుండా ఎన్నిసార్లు ఓపెన్ చేసినా ఉపయోగం ఉండదు. సో Ctrl+S క్లిక్ చేసి సేవ్ చేసి అండ్ దాని తర్వాత ఓపెన్ చేయండి, ఇట్ విల్ రిఫ్లెక్ట్. ఇన్ కేస్ ఎప్పుడన్నా మీకు అరే అంతా బాగానే ఉంది బట్ రిఫ్లెక్ట్ కావట్లేదు ఏంటి అనుకుంటే. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. అండ్ వన్ లాస్ట్ థింగ్, వీ కెన్ ఆల్సో లింక్ టు ద ఈమెయిల్స్. మన ఈమెయిల్స్ కూడా లింక్ చేసుకోవచ్చు. సో బై యూజింగ్ దిస్ హైపర్ లింక్. సో అది ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. సో ఐ జస్ట్ వాంట్ గివ్ అనదర్ యాంకర్ ట్యాగ్ అండ్ కమింగ్ టు ద href. సో ఈ యొక్క hrefలో ఐ జస్ట్ వాంట్ గివ్ ద మెయిల్ అడ్రస్. సో మెయిల్ టు colon Telugu tech steps @gmail.com and email address. So just say and refresh. Okay, perfect. So just click on email address. సో ఇక్కడ మీరు క్లిక్ చేయగా మనకి విత్ ఈమెయిల్ ఫార్మేట్తో సహా ఓపెన్ అయిపోతుందండి. సో మీరు కరెక్ట్గా అన్ని లాగిన్ చేసుకుని అదంతా ఉంటే మీకు డైరెక్ట్గా ఈమెయిల్ పేజ్ ఉంటుంది కదా. సో మనకి టు అండ్ ఫ్రమ్ అడ్రస్ లేకపోతే సబ్జెక్టు మనం రాసుకోవాల్సిన టెక్స్ట్, సో మెసేజ్ ఇవంతా కూడా మనకి ఆ పేజ్తో సహా ఓపెన్ అయిపోతుంది ఇఫ్ యూ పర్ఫెక్ట్లీ లాగిన్. ఒకసారి మీరు లాగిన్ అయితే సరిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద వే అండి. సో ఈ విధంగా మనం వీ ఆర్ గోయింగ్ టు వర్క్ విత్ ద హైపర్ లింక్స్. ఓకే, సో ఐ హోప్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. And I hope this session is clear. Okay, Andy. In this session, we are going to see how to embed videos and audios in our HTML page. So మనకి వెబ్ పేజ్లో ఏ విధంగా వీడియోస్ని అండ్ ఆడియోస్ని ఎంబెడ్ చేసుకోవాలనేది ఈ సెషన్లో చూద్దామండి. సో మన యొక్క HTMLలో వీడియోస్ని అండ్ ఆడియోస్ని ఎంబెడ్ చేసుకోవడానికి వీ హ్యావ్ ఎ గ్రేట్ సపోర్ట్. సో మనం చాలా ఈజీగా ఎంబెడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ canva.com కానీ లేకపోతే sketch.com కానీ. సో ఇక్కడ మీరు చూస్తే ఇది వెబ్సైట్లో మనకి దిస్ ఈజ్ అ వీడియో. సో ఆ యొక్క వీడియోని మనం స్టార్ట్ చేయకుండానే ఎప్పుడైతే మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తారో సో ఆబ్వియస్గా ఇది ఆటో ప్లే అయిపోతుంది. ఇక్కడ మనకి ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ కంట్రోలర్స్ కానీ లేకపోతే ఎనీ ఆ యొక్క స్టార్ట్ బటన్, పాజ్ బటన్, ప్లే బటన్ ఏమి ఉండదు. సో జస్ట్ లైక్ sketch.com కూడా అంతే. సో ఇక్కడ మీరు కిందకి జస్ట్ అలా స్క్రోల్ చేశారంటే ఆటోమేటిక్గా ఈ వీడియో అనేది ప్లే అయిపోతుంది. ఎస్, సో ఇట్ ఈజ్ మూవింగ్. సో ఆ యొక్క వెబ్సైట్ చూసారు. ఎస్, ఈ యొక్క వెబ్సైట్లో మనకి వీడియో అనేది సో ఇట్ ఆటోమేటిక్గా అది ప్లే అవుతుంది. సో ఇట్స్ వర్కింగ్. ఆ యొక్క వెబ్ పేజ్లో ఆ వీడియో అనేది ఎంబెడ్ అయిందనమాట. సో ఇంకా మీరు కిందకి వెళ్ళే కొలది మీకు అలా ఆటో ప్లేలో ఉన్న వీడియోస్ అన్నీ కూడా ఎంబెడెడ్ వీడియోస్ అన్నీ కూడా ప్లే అవుతూనే ఉంటున్నాయి. Okay, so this is the real time example how you gonna embed videos into our web pages. Okay, so this is just మనకి రియల్ టైంలో ఉన్న వెబ్సైట్లో ఏ విధంగా వీడియోస్ వర్క్ అవుతున్నాయి అనేది ఒకసారి చూసాం. సో ఇప్పుడు మనం లెట్స్ సీ how you gonna embed videos and audios in our web page. Okay, so let's go to the Visual Studio Code. So ఈ సెషన్ కోసం I just want to go to the website that is Pixels. సో ఇక వెబ్సైట్కి వెళ్దాం. సో ఇక్కడ మనకి ఆల్రెడీ చెప్పినట్టు మనకి వీ హ్యావ్ గెట్ ఫ్రీ వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ దొరుకుతాయి. సో జస్ట్ గో టు వీడియోస్. సో లాస్ట్ టైం మనకి ఇమేజెస్ కోసం అన్స్ప్లాష్ అనే వెబ్సైట్కి వెళ్ళాం. సో ఇక్కడ వీడియోస్ కోసం వీఆర్ గోయింగ్ టు యూజ్ ద pixel.com. సో ఇక్కడ వీడియోస్ ఇవన్నీ కూడా మనకి ఫ్రీగా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ స్నో. సో ఏదో ఒక వీడియో అయితే తీసుకోండి. సో ఐ జస్ట్ వాంట్ టు టేక్ దిస్ వీడియో. సో జస్ట్ లైక్ దట్. సో మనకి లాస్ట్ అన్స్ప్లాష్లో ఏ విధంగా అయితే చూసామో అదే విధంగా మనకి నచ్చిన క్వాలిటీలో మన వీడియో అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్స్ అ ఫ్రీ. అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఫ్రీ డౌన్లోడ్.
సో హీ ఈస్ ద క్రియేటర్ రవి. థ్యాంక్స్ టు రవి. సో యా పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనకి ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో జస్ట్ డ్రాగ్ అండ్ యా. సో బిఫోర్ యూ గోనా డ్రాగ్ ఇట్, సో ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకుందాం. సో వీడియోస్ అని చెప్పి ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేయండి. అండ్ ఇప్పుడు ఈ ఫోల్డర్లోకి మన యొక్క వీడియోను డ్రాగ్ చేసుకోండి. ఓకే పర్ఫెక్ట్. అండ్ దాని తర్వాత దీని నేమ్ కూడా రీనేమ్ చేసేసేయండి. సో స్నో. యా. సో ఇట్ రిప్రజెంట్ సమ్ మీనింగ్ఫుల్, మనకి అర్థమవుతుంది ఓకే ఆ వీడియో స్నోకి సంబంధించిందని. ఓకే సో పర్ఫెక్ట్. నౌ గెట్ బ్యాక్ టు ద index.html. సో index.htmlకి వచ్చేసేయండి. అండ్ ఇన్సైడ్ ద బాడీ, సో inside the body we are going to use the video element. So just type video, so just like image lagane. So just click on enter. So just src ఇక్కడ మనకి attribute ఉంటుంది. సో మనకి to embed we have an video element. సో ఇక్కడ మనకి వీడియోస్ని, సో ఇక్కడ మనకి వీడియోస్ని ఎంబెడ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ వీడియో అనే ఎలిమెంట్ ఉంటుంది. అండ్ జస్ట్ లైక్ ఇమేజ్ ఎలిమెంట్కి ఉన్నట్టుగానే మనకి వీ హ్యావ్ ఎ src attribute ఆల్సో. ఓకే సో జస్ట్ ఇక్కడ మనకి ఇచ్చేసేయండి వీడియోస్ /snow.mp3. ఓకే సో జస్ట్ సేవ్. సో ఒకసారి సేవ్ చేసేసేయండి. సో హియర్ వీఆర్ యూజింగ్ ద రిలేటివ్ యూఆర్ఎల్. ఓకే సో కెన్ వీ సే వీఆర్ యూజింగ్ అబ్సల్యూట్ యూఆర్ఎల్ కూడా యూజ్ చేసుకోవచ్చు, విచ్ ఈస్ స్టార్టింగ్ విత్ లైక్ దిస్. సో ఈ విధంగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ మనకి అబ్సల్యూట్ కానీ రిలేటివ్ యూఆర్ఎల్ కానీ యూజ్ చేసుకోవచ్చు, సో నో ప్రాబ్లం. సో ఒకసారి సేవ్ చేసి అవుట్పుట్ చెక్ చేద్దాం. సో సేవ్ అండ్ ఓపెన్ ద అప్లికేషన్. ఓకే పర్ఫెక్ట్. సో ఇక్కడ మనకి ఇది వీడియో, కాకపోతే మనకి ఇమేజ్ ఫార్మాట్లో చూపిస్తున్నాడు అండ్ ఇట్స్ సో లెంగ్తీ. సో దీనికోసం మనం జస్ట్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ CSS. ఒకసారి మనం CSSలో దీన్ని అడ్జస్ట్ చేద్దాం. The video within the curly braces with 400 or 300 pixel. I just want to give the 400 pixel and we no need to give any height. Okay so ఇక్కడ మనం height అయితే ఇవ్వట్లేదు. browser will automatically calculate the height based on the aspect ratio. సో మన యొక్క వీడియో యొక్క aspect ratio ని బట్టి బ్రౌజర్ ఆటోమేటిక్గా వీడియో యొక్క హైట్ని క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఇక్కడ జస్ట్ మనం విడ్త్ ఇస్తే సరిపోతుంది. ఓకే సో దట్స్ ఇట్ అండ్ సేవ్ అండ్ perfect. Okay so it's looking fine now. So now we are looking into the controllers. So ఇప్పుడు మనం controllers మీద వర్క్ చేద్దాం. So just we are going to add control buttons. So controllers మనం ఇక్కడ యాడ్ చేయడానికి we are using a boolean attribute. So that is controllers. Perfect. సో ఇక్కడ మనకి దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ బులియన్ యాట్రిబ్యూట్. సో ఇక్కడ బులియన్ యాట్రిబ్యూట్ అంటే చాలామందికి దే హ్యావ్ సమ్ మిస్కన్సెప్షన్. సో అక్కడ వాళ్ళు ఏమనుకుంటారంటే సో కంట్రోలర్స్ ఈక్వల్స్ టు విత్ ఇన్ ద డబుల్ కోట్స్ ఫాల్స్ అంటే దట్ ఈస్ ద బులియన్ యాట్రిబ్యూట్ అనుకుంటారు. సో ఈవెన్ యూ క్యాన్ ప్లేస్ అ ఫాల్స్ ఆర్ ట్రూ, ఇట్ విల్ షోస్ ద కంట్రోలర్స్. సో ఇక్కడ మీరు ఫాల్స్ పెట్టినా ట్రూ పెట్టినా కంట్రోలర్స్ అయితే మనకు చూపిస్తుందండి. సో బికాస్ దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ బులియన్ యాట్రిబ్యూట్స్. సో బులియన్ యాట్రిబ్యూట్స్ అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే ద ప్రెజెన్స్ ఆఫ్ దట్ యాట్రిబ్యూట్ ఈజ్ ట్రూ అండ్ ద ఆబ్సెన్స్ ఆఫ్ దట్ యాట్రిబ్యూట్ ఈజ్ ఫాల్స్. సో ఇది ఉంది అంటే ట్రూలో ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లేదనుకోండి దెన్ ఇట్ బికమ్స్ ఏ ఫాల్స్ మాట. ఓకే దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బులియన్ యాట్రిబ్యూట్స్. presence equals to true and absence equals to false. సో ఈ విధంగా మనం మన యొక్క వీడియోని అండ్ వీ హ్యావ్ టు బి ప్లేస్ ద కంట్రోల్స్. సో ఒకసారి సేవ్ చేసి కంట్రోల్స్ అన్నీ వచ్చినాయి కదా. సో అండ్ దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనకి ఈ వెబ్సైట్ ఏ విధంగా అయితే ఆటో ప్లే అవుతుందో సో ఈ విధంగా మనకి కూడా ఆటో ప్లే అవ్వాలనుకుంటే జస్ట్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ద యాట్రిబ్యూట్ ఆటో ప్లే. సో జస్ట్ సేవ్. ఎస్ ఇట్స్ ప్లేయింగ్ ఆటో. సో మనం జస్ట్ ఆ పేజ్ ఓపెన్ చేయగానే మనకి ఆ యొక్క వీడియో అనేది ప్లే అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు లూప్, సో ఇదే వీడియోని మీరు లూప్ చేయాలనుకోండి సో జస్ట్ లూప్ అనే యాట్రిబ్యూట్ యూస్ చేసుకుంటాం అండ్ ఇది మనకి స్టార్ట్ అవుతుంది రైట్. చూడండి ఎండ్లో పెట్టినా సరే ఇట్ విల్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి స్టార్ట్ అవుతుంది.
సో ఐ ప్లేస్ దట్ ఇన్ ద ఎండ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు కర్సర్ మూమెంట్ అది స్టార్ట్. సో మనకి లూప్లో పెట్టుకుంటే వి జస్ట్ యూజ్ ద లూప్. సో ఈ విధంగా మనం వీడియోస్ని మన యొక్క వెబ్ పేజెస్లోకి ఎంబెడ్ చేసుకుంటామండి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, సో అన్ని బ్రౌజర్స్ కూడా వీడియో ఎలిమెంట్ని సపోర్ట్ చేయాలని లేదు. ఓకే, సో ఐ జస్ట్ వాంట్ టు షో ఏ న్యూ వెబ్సైట్ సో విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ యాజ్ అ డెవలపర్. సో can I use, okay, so can I use .com. so just go to this website and మీరు ఏదైతే మీ యొక్క వీడియో మీరు ఏదైతే ఎలిమెంట్ని నేను యూస్ చేయొచ్చా, ఏమేమి బ్రౌజర్స్ సపోర్ట్ చేస్తున్నాయి అని చెక్ చేయాలనుకుంటున్నారో సో ఆ యొక్క ఎలిమెంట్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ వీడియో, సో జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. సో వీడియో ఎలిమెంట్స్ లేకపోతే వీడియో ట్రాక్, సో ఈ విధంగా. సో మనం ఫస్ట్ వీడియో ఎలిమెంటే కాబట్టి సో ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ అన్నీ కూడా గ్రీన్లోనే ఉన్నాయంటే అన్నీ సపోర్ట్ చేస్తున్నాయి. కాకపోతే ఇక్కడ మనకి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఈ వర్షన్ 6 to 8 ఇన్ బిట్వీన్ 2001 ఈ ఏరియాలో, అంటే 2001 to 2009 అనుకుంటా. సో ఇట్స్ అ వర్కింగ్ పీరియడ్. సో ఈ టైంలో ఇది సపోర్ట్ చేసేది కాదు, బట్ మనకి ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. ఫైర్ ఫాక్స్ కూడా 2006, సో ఈ గ్యాప్లో లేకపోతే 2017 అని చూపిస్తున్నాడు దాని యొక్క రిలీజ్ లేకపోతే యూసేజ్. సో 2006 ఆ ఏరియాలో ఇది కూడా ఫైర్ ఫాక్స్ వాడు కూడా సపోర్ట్ చేసేవాడు కాదు. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వాడు కూడా 2001 ఆ యొక్క ఇయర్స్లో సపోర్ట్ చేసేవాడు కాదు. బట్ సఫారీ వాడు కూడా 2008 ఆ ఇయర్స్లో సపోర్ట్ చేసేవాడు. సో ఇట్స్ ఓకే. సో బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒపేరా మినీ అనే బ్రౌజరు ఇప్పటికీ సపోర్ట్ చేయట్లే. సో వీడు 2015 స్టార్ట్ చేసాడు అండ్ యూసేజ్ 1.19% ఉంది. ఓకే, బట్ వీడు ఇప్పటికీ కూడా సపోర్ట్ చేయట్లే. సో ఇలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎండ్ యూజరు అదే బ్రౌజర్ యూస్ చేస్తున్నాడు, ఒపేరా మినీయే యూస్ చేస్తున్నాడు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, తనకి వీడియో ప్లే కాదు. సో అలాంటప్పుడు మనం ఆ యొక్క ఎండ్ యూజర్కి చెప్పాలి. సో ఏమని, ఇది మీ బ్రౌజరు వీడియో ఎలిమెంట్ని సపోర్ట్ చేయట్లేదు కాబట్టి మీకు వీడియో ప్లే అవ్వట్లేదు అన్న విషయం మనం చెప్పాలి. సో హౌ యూ గోనా ఎక్స్ప్లెయిన్ దట్? సో లెట్స్ సీ. సో వీడియో ఎలిమెంట్, సో ఇన్ బిట్వీన్ దిస్ వీడియో ఎలిమెంట్ వీ కెన్ ప్లేస్ యువర్ బ్రౌజర్ doesn't support videos. Okay, so perfect. సో మన బ్రౌజర్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ చూపించదు. సో ఇన్ కేసు మీరు ఏదైనా ఒపేరా మినీ లాంటి బ్రౌజర్స్ యూస్ చేసి కానీ మీరు ఇదే సర్వర్ని ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేశారంటే సో అవుట్పుట్ అయితే మనకు చూపించదు. సో అక్కడ మనకి యువర్ బ్రౌజర్ డస్ నాట్ సపోర్ట్ అని చూపిస్తుంది. ఓకే అండి, ఈ విధంగా మనం మన యొక్క వీడియోస్ని మన యొక్క HTML పేజ్లోకి ఎంబెడ్ చేసుకుంటాం. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ క్లియర్. Okay guys, thank you so much for your encouragement. And tomorrow onwards మీకు November 1st నుంచి ఈవినింగ్ 8 PM to 10 PM లైవ్ స్ట్రీమింగ్ అనేది ఉంటుంది. జస్ట్ ఫర్ టెస్ట్ డ్రైవ్ నేను ఇక్కడ HTML అండ్ CSS ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ రేపు పొద్దు నుంచి మాత్రం ఖచ్చితంగా హై అండ్ ఫ్రేమ్వర్క్స్ మీకు నేను లైవ్ స్ట్రీమ్లోకి తీసుకొస్తాను. అండ్ ఐ వాంట్ యువర్ సపోర్ట్. సో ఇప్పటివరకు ఎవరెవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గెట్ రెడీ ఫర్ ద అప్కమింగ్ లైవ్స్. అండ్ ఐఎమ్ సీయింగ్ యూ tomorrow at the shop 8 PM and have a great day and happy Diwali. Bye bye.